करने पर है। పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యన సంచరిస్తున్నాడు. पवित्र आत्मा परमेश्वर ही हमारे बीच में है। మనం దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోవటానికి వచ్చాం. हम परमेश्वर के उद्देश्य को जानने के लिए आए हैं। దేవుని యొక్క ఉద్దేశం ఏంటో మనం తెలుసుకోవాలి. हमें जानना होगा कि परमेश्वर का उद्देश्य क्या है, ఆయన మనస్తత్వం ఏంటో మనం उनका తెలుసుకోవాలి. मन का विचार क्या है वो भी जानना चाहिए। క్రైస్తవ్యం అనేది ईसायत्व जो है సత్యంతో ముడిపడి ఉంది. सच्चाई से जुड़ा हुआ है। క్రైస్తవ్యము క్రైస్తవ్యం అంటే ఏంటి? ईसायत्व का मतलब क्या है? క్రీస్తుని కలిగి ఉంటాం. मसीह को अपना के रखना। క్రైస్తవ్యం అంటే ఏంటి? ईसायत्व का मतलब क्या है? క్రీస్తుని కలిగి ఉంటాం. यानी कि मसीह में बने रहना। క్రీస్తుతో మనం ముడిపడి ఉన్నాం. मसीह के साथ हम जुड़े हुए हैं। మన జీవితాలు క్రీస్తుతోటి మరి కలిసి ఉన్నవి. हमारी जिंदगी मसीह के साथ मिला हुआ है। అందుకే యేసయ్య అన్నాడు, इसलिए यीशु ने कहा, మరి యోహాను సువార్త यूहन्ना सुसमाचार 15వ అధ్యాయం 15 अध्याय में 5వ వచనం కనుక చదివితే 15 का 5 पड़ेगा तो నాకు వేరుగా ఉండి మీరు ఏమైనా చేయగలరా అనే మాటని ప్రభులు వారు మరి అంటాం మనం మరి ఆ యొక్క వాక్యంలో చూస్తాం. उस वचन में हम देखते हैं कि परमेश्वर का पुत्र यीशु कहता है, मुझसे अलग होकर तुम कुछ भी नहीं कर सकते। అక్కడ ఏం రాయబడిందంటే, क्या लिखा हुआ है? ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. मैं दाखलता हूँ तुम डालियां हो। చాలా మంచి మర్మమైన మాట ఇది. बहुत गुप्त बात है ये। ద్రాక్షావల్లిని నేను, मैं दाखलता हूँ తీగలు మీరు. तुम डालियां हो। ద్రాక్షావల్లికి తీగలు పాకుతాయి. दाखलता में डालिया जो है चढ़ता रहता है, పాకుతా ఉంటాయి. चढ़ता रहता है। ఆ యొక్క సహాయంతో అవి చక్కగా మంచిగా ఫలాలు ఇస్తాయి. उसी की सहायता से अच्छी तरह वो फल आते हैं। ఆ యొక్క సాదృశ్యంతో ఏం చెప్తున్నాడంటే, उसी का सादृश्य से क्या कहता है? నా యందు నిలిచి ఉండును తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. कहता है जो मुझ में बना रहता है और मैं उसमें, मैं बहुत फल आता है। మన జీవితాలు ఫలించాలంటే, अगर हमारी जिंदगी फलवंत होना है, మన జీవితాలు ఫలించి ప్రభువులో ఎదగాలంటే, अगर हमारी जिंदगी फलवंत हो और प्रभु में हमें बढ़ना हो, ఎవడు నా యందు నిలిచి ఉండునో, जो कोई मुझ में बना रहेगा, అంటే వాక్యం అందు నిలిచి ఉండును. यानी कि वचन में जो बना रहेगा। నా యందు నిలిచిన అర్థం ఏంటి? मुझ में बने रहने का मतलब क्या है? వాక్యం మీద మనం నిలిచి ఉండాలి. वचन के ऊपर बने रहना है। వాక్యంతో మనం నడవాలి. वचन के साथ हम चलना है। వాక్యానుసారంగా మరి మనం ఉండాలి. वचन के अनुसार ही जीना है। వాక్యం యొక్క విరుద్ధంగా మనం ఉంటే మనం తెలియకుండానే పాపంలో ఉన్నట్టు. अगर हम वचन का विरुद्ध है तो मानो कि हम अनजाने में सही पाप में है। మనం తెలియకుండా పాపంలో हम నడుస్తున్నాం. अनजाने में ही पाप में चल रहे हैं। పాపం మనల్ని వేలుతుంది. पाप हमारे पर राज्य कर रहे हैं। పాపం మనల్ని ఏలుతుంది. पाप हमारे पर ఇది राज्य कर रहे हैं। క్రైస్తవుడు మెలకువగా ఉండి తెలుసుకోవాల్సిన విషయం. इस बात को ईसाई जो है जागते हुए जानना चाहिए। ఎవని యందు నిలిచి ఉండునో, నేనెవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. कहता मैं जिसमें बना रहूंगा वो बहुत फलवंत होगा। ఫలించడం అర్థం ఏం తెలుసా? फलवंत होने का मतलब क्या है? వాక్యం మన జీవితాలను మార్చటం. वचन हमारी जिंदगी को बदलना। మన జీవితాలను వాక్యం మార్చాలి. हमारी जिंदगी को वचन बदलना है। మన ప్రాచీన స్వభావం పూర్తిగా తొలగిపోవాలి. हमारी पुराना स्वभाव पूर्ण रीति से खत्म हो మనలో जाना ఒక है। నూతనత్వం రావాలి. हमारे अंदर एक नयापन आना है, నూతన స్వభావం రావాలి. नया स्वभाव आना है, నూతన ఆలోచనలు రావాలి. नया विचार आना है। అప్పుడే మనం ఫలించినట్లు. तभी हम फलवंत हुए। శారీరక ఫలవంతం కాదండి. शारीरिक रूप से फलवंत होना नहीं, శారీరక ఫలవంతం కాదు, शारीरिक तौर पर फलवंत नहीं, ఆత్మ ఫలవంతం. आत्मा में फलवंत होना దేవుని है। ఉద్దేశం. परमेश्वर का उद्देश्य। ఒక సందర్భంలో एक संदर्भ में ఒక ధనవంతుడు एक धनी బాగా సంపాదించాడు. बहुत कमाया है। దేవుని యొక్క మనస్తత్వం ఏంటో మనం తెలుసుకుందాం. परमेश्वर का मन के बारे में हम जानेंगे। ఇక్కడ ఫలించడం అంటే మనం ఏమనుకుంటాం? हम फलवंत होने को लेकर क्या समझते हैं? శరీరంగా ఆస్తులు పాస్తులు సంపాదించుకోవటం, संसार के अनुसार संपत्तियों को, धन को कमाना, డబ్బులు సంపాదించుకోవటం, पैसा कमाना బిల్డింగ్ కట్టించుకోవటం, और मंजिले घर बनाना, ఒకళ్ళకంటే ఒకళ్ళు భిన్నగా ఉండటము, एक से बढ़कर दूसरा अच्छी स्थिति में रहना వాళ్ళకంటే మనం మంచి స్థితిలో ఉంటాం. और सोचना कि दूसरे से हम अच्छी स्थिति में रहेंगे। క్రైస్తవులు అయిన మనం బాగు ఫలిస్తున్నాం, हम मसीह में है इसलिए बहुत फलवंत हो रहे। అది కాదండి. ఇక్కడ ये नहीं है। ఇక్కడ చూడండి, या देखिए ఒక ధనవంతుడు एक धनी బాగా డబ్బులు సంపాదించాడు. बहुत पैसा कमाया। ఎంత సంపాదించాడంటే इतना कमाया है అక్కడ ఏం कि రాయబడిందంటే, वहाँ क्या लिखा हुआ है? తను ధాన్యం, కొత్త ధాన్యం వచ్చిందంట, जब नया धान आ गया तो పాత ధాన్యం కొట్టల్లో ఉందంట. पुराने धान तो कत्तों में था। నా కొత్త ధాన్యాన్ని పెట్టడానికి అక్కడ ఆయనకి మరి ఆ యొక్క గదులు లేవంట. तो नया धान को रखने के लिए उनके लिए खत नहीं थे। అందుకని అతను ఏమంటున్నాడు? इसलिए वो क्या कहता है? నా ప్రాణమా సుఖించు. हे मेरे प्राण, हे मेरे मन सुख से ఏమండి रहे। ఇక్కడ?
क्या कहता है? ఎందుకంటే ధనం వచ్చి అతని ఇంటికి ధనం వచ్చింది, क्योंकि उसके घर में बहुत सारे धन आ ఓ गए వడ్లు వచ్చినాయి, और बहुत सारे धान्य आ गया, పంట వచ్చింది, फसल आ गया, పంట పొలాలు పండి खेत अच्छी तरह फसल ధాన్యం हुआ, ఇంటికి వచ్చింది. और धान घर में आ गया। పాత అంతా ధాన్యం అంతా అట్టానే ఉంది, पूरा धान भी यूं ही पड़ा हुआ था కొత్త ధాన్యం వచ్చింది. और नया धान आ गया। కొట్లు పగలగొట్టి కొత్త కొట్లు కట్టిస్తున్నాడు, कहता है कत्थों को गिरा कर वो नया नया बड़ा बड़ा बना కొత్త रहा కొట్లు था, కట్టిస్తున్నాడు. नया और बड़ा बना रहा था। అతను అంటాడు, कहता ఓ है, నా ప్రాణమా हे मेरे मन, తిను खाओ తాగు पियो సుఖించు. मस्त में रहो। ఏ జీవితం అండి ఇది? कौन सा जिंदगी है ये? శారీరక జీవితం. शारीरिक जिंदगी, శారీరక జీవితం. शारीरिक తన जिंदगी। శరీరాన్ని ఏమంటున్నాడంటే अपने देह को लेके क्या कहता है? తిను తాగు కుషించు, ఖుషితో ఆనందంతో నిండిపో. खाओ पियो और मौज मस्ती से रहो। అప్పుడు దేవుడు అన్నాడు, परमेश्वर ने देखा, అంటాడు, कहता है, ఓడు ఎర్రివాడా, हे मूर्ख, ఏమంటున్నాడు, क्या कहता है? ఎంత ధనవంతుడండి అతను, वो कितना धनी था, ఎంత ధనవంతుడంటే वो कितना धनी था। చూడండి देखिए ఏమంటున్నాడు, क्या कहता ఓడు है? ఎర్రివాడా అంటున్నాడు. हे मूर्ख అంటే बोलता ఇంత है। ధనం ఉండవాడిని ఎర్రోడా అంటున్నాడు దేవుడు. इतनी धनी को लेकर वो प्रभु यीशु बोलते हैं, हे मूर्ख। అతను క్రైస్తవుడు అయి ఉండొచ్చు అనుకోండి, मान लीजिए वो एक ईसाई है, అంత పంట బండిపోయింది, इतना अच्छा फसल हुआ, ఓ అంత పొలం ఉంది, इतना फल खेत भी అంత है, ఆస్తి ఉంది, इतना संपत्ति भी है। ఏమనుకుంటారు? क्या सोचते हैं? నిజమైన క్రైస్తవుడు అంటే ఆడురా. तो रे सच्ची में कह ईसाई यही है। చూడండి దేవుడు ఎంత देखो ఆశీర్వదిస్తున్నాడు, परमेश्वर ने इसको कितना आशीष दिया, ఎంత ఆశీర్వదిస్తున్నాడు చూడండి. कितना आशीष दिया देखो, అది అనుకుంటారు. ऐसा ही सोचते हैं। కానీ దేవుడు ఏమంటున్నాడు? लेकिन परमेश्वर क्या कहता వాక్యం है? మనం సెలవిస్తుందండి. वचन हमसे कहता है, వాక్యం చూసుకోవాలి మనం. वचन को देखना है हमें। ఏమంటున్నాడు? ఒర్రిరోడా. कहता है वचन क्या बोलते हैं? हे मूर्ख। పరలోకం నుంచి ఏమన్నాడు? स्वर्ग से क्या कहता है? ఆ ధనవంతుడు ఎర్రోడా. उस धनी से कहता है, हे मूर्ख, రే ఈ రోజు నీ ఆస్తి అంతా ఏమవుతురా నేను వస్తే? अगर मैं आता हूँ तो तेरा संपत्ति क्या होगा? నువ్వు पूरा। చనిపోతే ఏమవుతురా? तेरा मरने के बाद क्या होगा? उस ఈ ఆస్తి संपत्ति అంతా का, ఏమవుతురా? सारा संपत्ति का क्या हाल होगा? కాబట్టి ఇక్కడ యేసు ప్రభు చెబుతుంది, यहाँ मसीह यीशु कहता है, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును, मैं किस में बना रहता हूँ वो बहुत फल लाता है। ఎవడు నా యందు నిలిచి ఉండో మరి వాడు ఇంకా ఫలిస్తాడు. जो मुझ में बना रहेगा वो बहुत सारे फल लाएगा। నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. कहता है, परंतु मुझसे अलग होकर तुम कुछ भी नहीं कर सकते। చూసారా ठीक है? వాక్యం ఏమంటుంది? कहता है, వాక్యం చూడాలి మనం. इसको देखे, ఏమంటుంది? నాకు వేరుగా ఉండి. मुझसे अलग होकर। నాకు అంటే నాకు అంటే అర్థం ఏంటి ఇక్కడ? मुझसे अलग होने का मतलब నా మాటలు, मेरी बातों से, ఆయన ఇచ్చిన వాక్యం, उनका दिया गया वचन, ఆ వాక్యానికి వేరుగా ఉండి उस वचन का अलग रहकर మనం ఏమీ చేయలేం. हम कुछ भी नहीं कर सकते। ఏమీ చేయలేం అర్థం ఏంటి? कुछ भी नहीं कर पाएंगे, इसका मतलब क्या है? మనకు మనంగా ఏమీ చేయలేం. हम अपनी ओर से कुछ नहीं कर पाएंगे, మనకు మనంగా ఏమీ చేయలేకపోతాం. हम अपने ओर से कुछ भी नहीं कर మనకు पाएंगे। మనంగా ఏం చేసినా శరీర ప్రకారంగా చేసినట్టే, हम अपने अनुसार कुछ भी करे वो मानो वो देह के तौर पर करते మన ఇష్టానుసారంగా చేసినట్టే, और कि समझो कि हम अपनी मर्जी के अनुसार कर మన रहे हैं। ఇష్టానుసారం ఇచ్చినట్టే. हम अपनी मर्जी के अनुसार कर रहे हैं। చూడండి 6వ వచనంలో ఏమంటున్నాడు? इसी में छठी वचन में देखिए, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. कहता है, यदि कोई मुझ में बना ना रहे तो वह डाली के समान फेंक दिया जाएगा और वो सूख जाता है। అంటే తీగలంటే అర్థం ఏంటంటే यहाँ पे डालिए का मतलब ఫలించే జీవితం. फलवंत होने वाला जिंदगी। తీగలంటే ఏంటి? डालिया यानी कि ఫలించే జీవితం. फलवंत होने वाला जिंदगी। ఆ ఫలించే జీవితం గనుక నీలో లేకపోతే अगर फलवंत की जिंदगी आपके अंदर नहीं है, వాడు ఏంటంట? वो क्या करेगा? ఎండిపోతాడు. वो सूख जाता है, అంటే ఆత్మ నశించిపోతుంది. यानी कि उनकी आत्मा नाश हो जाती है। ఎండిపోవటం అంటే అర్థం ఏంటి? सूखने का मतलब क्या है? జీవం ఉండదు. उनके अंदर जीवन नहीं रहती। ఎండినటువంటి దేనిలో కూడా జీవం ఉండదు. सूखने वाला किसी भी चीज के अंदर जीवन नहीं అంటే रहता, మనలో ఆత్మీయ జీవనం లేదు. यानी कि हमारे अंदर आत्मिक जीवन नहीं है। శరీరపరంగా బ్రతుకుతున్నాం हम కానీ शरीर के तौर पे तो जी रहे हैं, ఆత్మ జీవనం మనలో లేదు. आत्मिक जिंदगी नहीं है हमारे अंदर। చూడండి, देखिए, మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. कहता है, और लोग उन्हें बटोर कर आग में झोंक देता है और वे जल जाती है। అంటే అగ్ని यानी कि आग में ఏమంటే ఇక్కడ మనుషులు क्या అట్టి कहता है? వాటిని मनुष्य పోగు చేసి, ऐसा चीजों को इकट्ठा करेगा। పోగు అంటే అర్థం ఏంటి తెలుసా? इकट्ठा करने का मतलब क्या है? యేసు ప్రభు మేఘాల మీద ఆయంగే వచ్చేటప్పుడు, మేఘాల మీద వచ్చేటప్పుడు जब यीशु मसीह बादलों पर आएगा, ఆయన మేఘాల మీద ఉంటాడు. वो बादलों में रहेगा, ఆ దూతలు दूत వేల వేల దూతలు हजारों दूत కిందకు వచ్చేస్తారు. नीचे उतर के आएंगे, కిందకు వచ్చేసి नीचे उतर ఈ कर కోణం నుంచి ఈ కోణం వరకు, इस कोने से लेकर उस कोने तक, ఉత్తరం నుండి దక్షిణం వరకు, उत्तर से दक्षिण तक, పశ్చిమ నుంచి పూర్వం వరకు पूरब से पश्चिम तक दूर, ఎవరెవరైతే जो कोई రక్షించబడ్డారో उद्धार पाए हैं, వాళ్ళందరినీ
उन सभी को పరలోకానికి తీసుకెళ్ళి स्वर्ग में लेके जाएंगे। దీన్నే इसी को మనుషులు అట్టి వాటిని పోగు చేసి అంటారు. कहते हैं, लोग उन्हें बटोर कर, మరి మిగిలిన వాళ్ళని जो बाकी बच गए हैं, ఏదైనా పోగు చేసి तो जो बचे हुए लोगों को बटोर कर ఏం చేస్తారంట? क्या कहेंगे? అగ్నిలో చేస్తారు. आग में डालेंगे। అగ్ని అంటే ఏంటి? आग का मतलब क्या है? నరకం. नरक। అగ్ని అంటే ఏంటి? आग का मतलब నరకం. नरक, అంటే అక్కడ ఏంటి? అగ్ని ఆరదు, పురుగు చావదు. यानी कि वहां कैसा होगा? ना आग बूझता ना कीड़ा मरता। అగ్ని అంటే ఏంటంటే దేవుని క్రోధం. आग का मतलब क्या? परमेश्वर का प्रकोप, దేవుని క్రోధం परमेश्वर का అంటే प्रकोप। దేవుని క్రోధానికి గురువైన వారికి మనశ్శాంతి ఉండదు. जो परमेश्वर के प्रकोप के नीचे है ना, उनको कोई मन की शांति नहीं होगी, మనశ్శాంతి ఉండదండి. कोई मन की शांति नहीं होगी, డబ్బు ఎంత ఉండొచ్చు, चाहे कितना भी पैसा क्यों ना हो, ఉద్యోగం ఉండొచ్చు, नौकरी भी हो सकती है, ఏ ఆస్తులు పాస్తులు ఉండొచ్చు, तो बड़ी संपत्ति भी हो కానీ सकता है, మనశ్శాంతి లేదు. लेकिन मन की शांति नहीं है, మనశ్శాంతి లేదు. मन की शांति नहीं है। అందుకే ప్రభు అంటాడు, इसलिए प्रभु कहता है, నా యొక్క శాంతి మీకిస్తాను. मैं अपना शांति देता हूँ। చూడండి देखिए యోహాను సువార్త యోహన్నా सुसमाचार 14వ అధ్యాయము 14 अध्याय 27వ వచనం గనుక చదివితే 14 का 27 पढ़ेगा तो, సమాధానము మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. చూడండి मैं ఏమంటాడు? तुम्हें शांति दिया जाता हूँ, సమాధానము మీకు అనుగ్రహించి मैं వెళ్ళుచున్నాను. तुम्हें शांति दिया जाता నా हूँ, సమాధానము మీకు मैं అనుగ్రహించుచున్నాను. अपनी शांति तुम्हें देता हूँ, నా సమాధానం अपनी शांति। లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటం లేదు. कहता है, और जैसा देता है संसार वैसा मैं नहीं देता। లోకంలో శాంతి కొంతకాలమే, संसार का शांति कुछ दिनों तक है, కొంతకాలమే. कुछ दिनों तक, అది దేవునిచ్చే శాంతి అంటే लेकिन परमेश्वर का देने वाला ఓ शांति అది ఆనందం. वो आनंद है, మనకున్నా లేకపోయినా. चाहे हमारे पास हो या ना हो। ఉన్న అబక్కూకు చూడండి, మీరు అబక్కూకులో చివరిలో ఏమంటాడు? అబక్కూకు చూడండి, అబక్కూకు 3:17. हबक्कूक देखिए 3रा अध्याय का అబక్కూకు 3:17 కనుక చదివితే 3 का 17 पड़ेगा तो అక్కడ చూడండి, देखिए क्या लिखा है। శాలలో అంటాడు, శాలలో कहता है, क्योंकि चाहे अंजीर के वृक्षों में फूल ना लगे हाँ। और ना दाखलतों में फल लगे, हाँ। जलपाई के वृक्ष से केवल धोखा पाए जाए हाँ। और खेतों में अन्न ना उपजे और भेड़शालों में भेड़ बकरियां ना रहे हाँ। और ना थनों में गाय बैल हो, हाँ। तो भी मैं यहोवा के कारण आनंदित और मगन हो रहूंगा చూసారా? ఇదండి और अपने उद्धारकर्ता परमेश्वर के द्वारा अति प्रसन्न रहूंगा। ఇదండి దేవుడిచ్చే శాంతి. ये परमेश्वर का देने वाला शांति। అంజూరపు చెట్టు పూయకుండాను, ద్రాక్ష చెట్టు ఫలింకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉన్నను, చేనులోని పైరు పంట రాకపోయినా, గొర్రెల దొడ్డిలో లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందించుదను. నా రక్షణకర్త అయిన నా దేవునిలో నేను సంతోషిస్తాను. చూసారా? देखा है ना, ఇది సంతోషించటం, यही परमेश्वर में ఇది आनंदित रहना, ప్రభువులో ఫలించటం. यही है प्रभु में फल ఇప్పుడు लाना। ఇవన్నీ ఉండి ఆనందిస్తే, और बाकी सारे हमारी आवश्यकता पूरा होते हुए हम आनंदित रहेंगे तो, ఇది ఏదో కారణం వల్ల పోతే अगर किसी कारण हमारी खुशी का जो सुविधा है वो सारा चला गए तो శాంతి ఎక్కడ ఉంది? फिर शांति नहीं है ना, ఇంకా శాంతి ఎక్కడ ఉంది? और का शांति कहाँ से है? కాబట్టి इसलिए నేనిచ్చు సమాధానము, क्या ये जैसे यीशु बोलते जो मैं देता हूँ अपना నేనిచ్చు शांति, శాంతి. अपना शांति, ఇక్కడ ఏమంటున్నాడు? क्या कहता है? నా రక్షణకర్త అయిన నా దేవుని నేను ఆనందిస్తాను. तो कहता है कि तो भी अपना उद्धार करता परमेश्वर के द्वारा अति प्रसन्न रहूंगा। ఇప్పుడు ఈ ధనవంతుడు अभी ये धनी इंसान చేనులో పైరు పంట బాగా పండినందుకు तो फसल अच्छी तरह हुआ था, ఏమంటున్నాడు? क्या बोलता ఓ है? నా ప్రాణమా, हे मेरे मन, తాగు, खाओ తిను, पियो, సుఖించు. मौज मस्ती कर। ఒక సంవత్సరం పంట పండకపోతే, मान लो 1 साल फसल नहीं हुआ तो फिर పంట పండకపోతే, नहीं हुआ तो फसल నష్టం వస్తే नुकसान हो गए तो ఏం దేవుడు, क्या भगवान है? ఏం దేవుడు అని क्या भगवान है? చాలా మరి ఆ యొక్క సమాధానాన్ని కోల్పోతాడు. तो इस तरह आप अपनी शांति को खो बैठते। చూడండి, ఎంతమంది రైతులు देखिए कितने किसान लोग ప్రాణం తీసేసుకున్నారు अपना खुदकुशी किया, పంట పండక. फसल अच्छा से ना होने की वजह से, పంట పండక फसल अच्छे से ना होने की वजह से ఎంతమంది రైతులు कितनी किसान ప్రాణం తీసేసుకున్నారు. अपने जान ले लिया। చూసారా? देखा? కాబట్టి పిల్లారా, इसलिए प्रियो, శాంతి అనేది शांति जो है నేనిస్తాను. यीशु कहता मैं देता हूँ। లోకంలో శాంతి ఎలా ఉంటది? संसार की शांति कैसी रहती है? ఏమంటాడు? क्या कहता है? గొర్రెలు దొడ్లో లేకపోయినా సరే, भेड़शाला में भेड़ बकरियां ना भी रहे సాలో పశువు లేకపోయినా సరే, तो पशु ना भी रहे, నా యెహోవా యందు నేను ఆనందిస్తాను. मैं अपने परमेश्वर पर आनंदित रहूंगा। ఇదేంటి? ఎదగటం అండి ఇది. इसी को बोलते हैं बढ़ना। దీన్ని ఏమంటారు? क्या कहते हैं? ఫలించటం అంటారు. फलवंत होना। ఏంటిది?
क्या है? ఫలించటం. फलवंत होना. అందుకే అంటాడు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, जो कोई मुझ में बना रहेगा, నేను ఎవరి యందు నిలిచి ఉండునో, मैं जिसके अंदर बना रहूंगा, వాడు బహుగా वो ఫలిస్తాడు. बहुत फल आएगा. అంటే వాక్యం మన హృదయంలో ఉండి यानी कि वचन हमारे हृदय में रहेगी. వాక్యానుసారంగా ఉంటే, अगर हम वचन के अनुसार रहेगा तो, వాక్యానుసారంగా ఉంటే. वचन के अनुसार. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చదివితే ఒకసారి, యోహన్నా का 15 का 7 पढ़ेगा तो, నా యందు మీరును మీ యందు నా మాటలో నిలిచి ఉండినలా మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. यदि तुम मुझ में बने रहो और मेरा वचन तुम में बना रहे तो जो चाहे मांगो वह तुम्हारा लिए हो जाएगा. ఎప్పుడు? कब? నా యందు మీరును, हम उनमें बने रहना మీ యందు నా మాటలు. और हमारे में उनका वचन बना माटल. रहना है. క్రీస్తు మాటలు. मसीह की वचन, క్రీస్తు మాటలు దేవుని మాటలు. मसीह की बातें, परमेश्वर की बात. యేసు ప్రభు ఈ భూమి మీదకి అదృశ్య దేవుణ్ణి ప్రకటించడానికి, మహిమపరచడానికి, మనకి పరిచయం చేయడానికి వచ్చాడు. यीशु मसीह इस पृथ्वी पर अदृश्य परमेश्वर के बारे में प्रचार करने के लिए, प्रस्तुत करने के लिए और परमेश्वर की महिमा हमें दिखाने के लिए आए. అందుకే క్రీస్తుని ఆరాధించాలి. इसलिए मसीह की आराधना करनी चाहिए. అందుకే క్రిస్మస్. इसलिए क्रिसमस. మన దేశంలో కొన్ని గ్రూపులు ఉన్నాయి. हमारे देश में कुछ ग्रुप है, వాళ్ళు క్రీస్తుని నమ్మరు. वो मसीह को भरोसा नहीं करते, వాళ్ళు క్రీస్తుని నమ్మరు. नहीं करते भरोसा, మేము క్రీస్తుని నమ్మము. और बोलते हम भरोसा नहीं करते. కొంతమంది యెహోవా సాక్షులు ఉన్నారు. कुछ यहोवा का साक्षी है, వాళ్ళు ఏమంటారంటే, वो क्या कहते हैं? మేము యేసుని నమ్మము, हम यीशु पर भरोसा नहीं करेंगे, మేము క్రిస్మస్ చేయం. इसलिए हम क्रिसमस नहीं बनाएंगे. యెహోవా సాక్షులు यहोवा का साक्षी కొంతమంది ఉన్నారు. कुछ और लोग है, ఓన్లీ క్రీస్తు సంఘం, ओनली मसीह की कलिसिया बोलते हैं, వాళ్ళు క్రీస్తు నమ్ముతారు. तो केवल वो मसीह पर भरोसा మేము नहीं. యెహోవా నమ్మం. वो कहता है हम यहोवा पर भरोसा नहीं करेंगे. కొంతమంది ఉన్నారు, और कुछ लोग हैं, మేము పరిశుద్ధాత్మ నమ్మం. हम पवित्र आत्मा को भरोसा नहीं करते, పరిశుద్ధాత్మ ఆల్రెడీ మా దగ్గరే ఉన్నాడు, क्योंकि पवित्र आत्मा हमेशा हमारे अंदर ही है, మేము పరిశుద్ధాత్మ నమ్మం. इसलिए नहीं पवित्र आत्मा पर भरोसा नहीं करते. కొంతమంది और कुछ लोग ముంచుడు బాప్తిసం చేయరు. डुबकी के बपतिस्मा नहीं लेते, ముంచుడు బాప్తిసం చేయరు. नहीं लेते डुबकी का बपतिस्मा. ఇలాంటి అనేకమైనటువంటి డాక్టరీన్ తోటి ఉన్న వాళ్ళు ఈ భూమి మీద ఉన్నారండి. इस तरह कई प्रकार के डॉक्टर रखने वाला इस धरती पर है. అయితే ఇక్కడ तो फिर మళ్ళీ వాళ్ళు ఏమంటారంటే, మళ్ళీ వాళ్ళే ఆ యెహోవా సాక్షులు वो ఏమంటారంటే, यहोवा का साक्षी लोग क्या बोलते మేము हैं? క్రైస్తవులము, अपने आप को ईसाई बोलते हैं, యేసు క్రీస్తు ద్వారా మాత్రమే రక్షణ దొరుకుతుందని మేము నమ్ముతాం. और ये भी कहते हैं केवल मसीह यीशु के द्वारा ही उद्धार पाएगा. मेरे हम यीशु- यकीन करते बोलते. మీరు యేసుక్రీస్తు నమ్మనప్పుడు जब मसीह यीशु पर भरोसा नहीं करते, మీరు క్రైస్తవులు ఎలా అయ్యారు? फिर आप कैसे ईसाई हो सकते हो? అసలు యెహోవా సాక్షులు ఎవరు? आखिर यहोवा का साक्षी कौन थे? ప్రవక్తలు. भविष्यद्वक्ता. ఎవరండి యెహోవా సాక్షులు? कौन है यहोवा का साक्षी? ప్రవక్తలు. भविष्यद्वक्ता, ధర్మశాస్త్రం, व्यवस्था, కీర్తనలు రాయబడి. भजन संगीत में लिखी हुई बात. అందుకే యేసయ్య అన్నాడు. इसलिए यीशु ने कहा, చూడండి లోకాసు వార్త लूका सुसमाचार 24:44 కనుక మనం చదివితే, 24 के 44 पढ़ेगा तो మొబైల్ 24 की 44 पढ़ेगा तो, చూడండి అక్కడ చదవండి. फिर उसने उनसे कहा, मेरी ये बातें हैं जो मैंने तुम्हारे साथ रहते हुए तुमसे कही थी कि अवश्य है कि जितनी बातें मूसा की व्यवस्था और भविष्यद्वक्ताओं को और भजनों की पुस्तकों में मेरे विषय में लिखे हैं सब पूरी हो. చూసారా యేసుప్రభు ఏమన్నాడండి? मसीह ने क्या कहा? అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనల్లోను నన్ను గురించి వ్రాయబడినవన్నీ నెరవేరవన్నని నేను మీ యొద్ద ఉన్నప్పుడు మీతో చెప్పాను, నెరవేరమని వారితో చెప్పాను. అంటే ఇక్కడ ఏంటి? इसका मतलब क्या? వీళ్ళు యెహోవా సాక్షులు. ये लोग यहोवा का साक्षी हैं. జాగ్రత్తగానండి. ध्यान से सुनिए. సత్యం ఏంటి? सत्य क्या है? వీళ్ళు యెహోవా సాక్షులు. ये लोग यहोवा का ఇప్పుడు వీళ్ళు साक्षी. ఎక్కడున్నారండి? अभी ये लोग है कहाँ? దేవునికి మరి ఆ దేవుని కొరకు, ఆ రక్షణ కొరకు కాసు కూర్చున్న వాళ్ళు. तो उद्धार के लिए, उस उद्धारकर्ता के लिए जो इंतजार में थे, సిమియోను ఏమన్నాడు? सैमोन ने क्या कहा? యేసుప్రభు పుట్టి यीशु मसीह पैदा होने का 8 రోజుల తర్వాత 8 दिन के बाद యెరూషలేములో దేవాలయంలోకి తల్లిదండ్రులు తీసుకొచ్చినప్పుడు माता पिता ने उन्हें यरूशलेम के मंदिर में लेके आए. యేసేపు మరియమ్మ यूसुफ और मरियम యేసుప్రభుని తీసుకొచ్చినప్పుడు यीशु मसीह को ले आया. సిమియోను सैमोन నీతిమంతుడు, वो धर्मी था నిజాయితీపరుడు, और खराई से चलने वाला था.
అలాంటి వ్యక్తి ఆ యేసు ప్రభువుని తీసుకుని ఏమన్నాడు? तो उन्होंने यीशु को गोद में लेकर क्या कहा? స్వామి, ये ना था, నేను రక్షణ చూశాను, मैंने अपने उद्धार को देखा हूँ, నేను రక్షణ చూశాను, उद्धार को देखा हूँ నేను వెళ్ళిపోతున్నాను, मैं भी चले जाता हूँ, నన్ను సమాధానంగా పంపించు. मुझे शांति से विदा कर. పరిశుద్ధాత్ముడు ఏమని చెప్పాడు? पवित्रात्मा प्रभु ने क्या कहा? ఇదిగో సిమియోను, ये सिमोन, నువ్వు రక్షకుణ్ణి చూసేంత వరకు నువ్వు చనిపోవు. जब तक उद्धारकर्ता को नहीं देखोगे तब तक तुम्हारा मृत्यु नहीं होगा. వీళ్ళు యెహోవా సాక్షులు. ये यहोवा का साक्षी है. వీళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? ये लोग सब कहाँ हैं अभी? వీళ్ళు పరదేశంలో ఉన్నారు. ये परदेश में अभी. పరదేశ్ అంటే ఏంటి తెలుసా? परदेश का मतलब पता है? పరదేశ్ అంటే ఏదేను వనము. परदेश यानी कि आदर की वाटिका. జాగ్రత్తగానండి. ध्यान से सुनना. పరదేశు అంటే ఏదేను వనము. परदेश यानी कि आदन की वाटिका. మొట్టమొదట ఆదాము అవ్వల్ని దేవుడు సృజించినప్పుడు వాళ్ళని పరదేశంలోనే ఉంచాడు. सबसे पहले परमेश्वर ने आदम को बनाया था ना, तो उन लोगों को परदेश में ही रखा था. అక్కడ ఎవరు ఉంటారండి? वहाँ कौन रहता है? పరిశుద్ధులు ఉంటారు. पवित्र लोग रहता है. ఎందుకని? क्यों? పరిశుద్ధుల యొక్క స్థలం అది. क्योंकि वो पवित्र लोगों का जगह है. తీర్పు దినం వరకు అక్కడ వాళ్ళని ఉంచుతాడు. न्याय के दिन तक वहाँ पे उन लोगों को रखा जाएगा, అక్కడే ఉంచుతాడు. वही रखा जाएगा. చూడండి, देखिए దొంగను ఏమన్నాడు? चोर से क्या कहा? ఇద్దరు దొంగలు, दो चोर కుడి ఎడమల. दाएं और बाएं. అయితే ఒక దొంగ फिर एक चोर ने యేసు ప్రభువుని నమ్మాడు. यीशु मसीह पर भरोसा किया. ఆయన దేవుని కుమారుడని, उन्हें भरोसा किया कि ये परमेश्वर का पुत्र है, ఆయనకు ఒక తండ్రి ఉన్నాడని, उनका एक पिता है, ఆయనకు ఒక లోకం ఉందని. उनका एक अलग दुनिया है. అప్పుడు అన్నాడు, तभी उन्होंने बोला, యేసయ్యా, हे यीशु, నీవు వెళ్ళేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, जब अगर आपको जब जाना होगा मुझे भी स्मरण कर, నీ రాజ్యంలో నన్ను చేర్చుకో. तेरे राज्य मुझे शामिल कर. యేసు ప్రభు ఏమన్నాడు? यीशु ने क्या कहा? నేడే నువ్వు నాతో పరదేశంలో ఉన్నావు. आज ही तू मेरे साथ स्वर्गलोक में होगा. అసలు దేవుని ఉద్దేశం ఏంటి తెలుసా? आखिर परमेश्वर का उद्देश्य पता है? పరదేశంలో ఉంటాం. परदेश में रहना. ఆ పరదేశే ఏదేను వనం. वो परदेश को ही बोलते हैं आदन का वाटिका. ఆదాము అవును ఎక్కడుంచాడండి? आदम को कहाँ रखा है? పరదేశంలో ఉంచాడు. परदेश में. అక్కడ చక్కని తోట, वहाँ पे अच्छी बगीचा, మంచి తోట, अच्छी बगीचा, దేవుని యొక్క సన్నిధి. परमेश्वर का सम्मुख. రోజు దేవుడు వచ్చి వాళ్ళతో మాట్లాడేవాడు. हर दिन परमेश्वर आके उनसे बात करता అంటే था. ఈ పరదేశ అనేది దేవునితోటి కలిసి ఉండే ఒక మంచి తోట. तो ये परदेश जो है परमेश्वर के साथ जुड़ा हुआ अच्छा एक बगीचा वाटिका है. రోజు వచ్చి వాళ్ళతో మాట్లాడేవాడు. रोज आके उनसे बात करता था. ఎప్పుడైతే వీళ్ళు వద్దన్నా పండు తిన్నారో, जैसे इन्होंने मना किया गया फल खाया था, అప్పుడు వాళ్ళు పాపం చేసినప్పుడు जब उन्होंने पाप వాళ్ళని किया ఆ తోటలో నుంచి బయటికి నెట్టేశాడు. तब इन्हें उस बगीचा से बाहर निकाला. తోటలో నుంచి బయటికి నెట్టేసి उस वाटिका से बाहर మళ్ళీ निकाला. లోపలికి రాకుండా फिर अंदर ना आए बोलकर చెరువులతోటి ఖడ్గజ్వాలలు పెట్టేశాడు. तो आग में तलवार रखा गया वहाँ पे. ఇప్పుడు అందుకని 7 సంఘాలలో పకట్ల గంధంలో చదివితే अगर प्रकाशित वाक्य में 7 कलिशा को पढ़ते ఒక్కొక్క हैं, సంఘానికి ఒక్కొక్క ఆధిక్యత తెచ్చుకుంటూ వెళ్ళాడు. एक कलिशा के लिए एक अधिकता देता गया. ఒక సంఘంలో ఏమంటాడు? एक कलिशा में क्या कहता है? జయించిన వాడికి జీవవృక్ష ఫలాలు, పరదేశంలో కూర్చున్న ఫలాలు తినిపిస్తానంటాడు. दो जो जय पाएगा उसको जीवन का वृक्ष का फल जो परदेश में है मैं उसे खाने को दूंगा. ఏ వృక్షానికైతే ఖడ్గజ్వాలలు పెట్టాడో, किस वृक्ष के चारों ओर आग में तलवार को रखा था, జయించిన వారికి, जो जीत लेगा, అంటే పాపం జయించిన వారికి. यानी कि पाप से परे जो అందుకని ఏమంటాడు యేసు ప్రభు? इसे क्या कहता है? యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో, यूहन्ना का 15 का 7 में क्या कहता है? నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన ఎడల. तो कहता है यदि तुम मुझ पे और मैं तुम्हारे अंदर बना रहूंगा तो. అందుకే అన్నాడు, పరలోక రాజ్యం, అయ్యా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక. तो कहता है तेरे राज्य आए करके. ఏంటి తెలుసా అది? क्या पता है? పరదేశు. परदेश. నీ రాజ్యం నాకు కావాలి. तुम्हारा राज्य चाहिए मुझे. పరలోకమందున్న మా తండ్రి, हे स्वर्गीय पिता, అడుగుడి, मांगो ఏది ఇష్టమో మీకు అడుగుడి. जो आपकी मर्जी है उसे मांगो. మనం ఏం అడుగుతామండి? हम क्या मांगते ఒక हैं? ఎకరం పొలం కావాలి, 1 एकड़ जमीन चाहिए కనీసం. कम से कम. ఒక మంచి ఇల్లు కావాలి, एक अच्छा घर चाहिए, నా పిల్లలు బాగా చదువుకోవాలి, मेरे बच्चे अच्छी तरह पढ़ना है, మంచి కోడలు రావాలి, अच्छी बहू आनी है, మంచి కొడుకు రావాలి, మంచి కొడుకు పుట్టాలి, अच्छा बेटा होना మంచి है, కూతురు పెట్టాలి, अच्छी बेटी होनी है, మంచి ఆస్తులు కావాలి. अच्छी संपत्ति चाहिए. ఇక్కడ రాయబడిందిగా, यहाँ लिखा हुआ ना, యేసుక్రీస్తులో ఉన్నవారు जो यीशु मसीह में है, మీకు ఏది ఇష్టమో అడగండి అన్నాడుగా, आपको जो चाहिए वो मांगो बोला అది था మీకు ना, దొరుకును అన్నారుగా. वो आपको मिल जाएगा అంటే ఈ बोला था. వాక్యాన్ని శారీరానుసారంగా తీసుకుంటున్నాం. यानी कि इस वचन को केवल शरीर के तौर पर ही लेके जाओ. కానీ యోహాను గారు ఏమన్నారంటే 3వ యోహాను పత్రికలో, लेकिन यूहन्ना ने क्या बोला? तीसरा ఓ यूहन्ना पत्र, ప్రియుడా, నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లుతావు. दूसरी. ఉండదా? 2వ యోహాను పత్రిక చూద్దాం.
ఓ ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది जैसे तुम आत्मा में उन्नत पाते हो అన్ని విషయాలను వర్ధిల్లుతావు. तो बाकी और विषयों में भी तू ఇక్కడ उन्नति చూడండి, पाए। దేవునికి ఇష్టం ఏంటంటే यहाँ परमेश्वर की पसंद क्या है? నువ్వు యేసు ప్రభువులో వాక్యంలో ఫలించు. तुम यीशु मसीह में वचन में फलवंत हो, వాక్యంలో ఫలించు. वचन में फलवंत हो నువ్వు అన్ని విషయాల్లో ఫలిస్తావు. और तुम बाकी सारे विषयों में भी फलवंत होगा। నువ్వు ప్రతి విషయంలో ఫలిస్తావు. तुम हर एक विषय में फलवंत होगा। కానీ ఇప్పుడు చేయాల్సింది ఏంటండి? मगर आपको करना क्या है? ప్రభువులో ఫలించ. तीसरा తీసరా యోహాను, पहला अध्याय का తీసరా యోహాను दूसरा మొదటి अध्याय दूसरा वचन। రెండవ వచనం చదువుదాం. हे प्रिय, मेरी ये प्रार्थना है कि जैसा तू आत्मिक उन्नति कर रहा है वैसा ही तू सब बातों में उन्नति करे और भला चंगा रहे। చూసారా ఏమన్నాడు? చూద్దాం ఒకసారి. मेरी ये प्रार्थना है, पहला तीसरा यूहन्ना का पहला अध्याय, మూడవ యోహాను పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము ఏమంటాడు ఇక్కడ? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుసు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. मेरी ये प्रार्थना है कि तू जैसा आत्मिक उन्नति कर रहा है वैसे तू सब बातों में उन्नति करे और भला चंगा रहे। అప్పుడు నువ్వు అడుగు. तब तुम मांगो। ఏమడగమంటున్నాడు ఇక్కడ? क्या मांगने को कहता है? నువ్వు ప్రార్థన చేసేటప్పుడు जब तुम प्रार्थना मांगते हो, పరలోకమందున్న నా తండ్రి हे स्वर्गीय पिता, నీ రాజ్యం వచ్చునుగాక. तेरा राज्य आए। ఎందుకని? क्यों? ఆ రాజ్యం మనుషుల నుంచి దేవుడు తీసేశాడు. उस राज्य जो मनुष्यों से हटा लिया गया है। మొట్టమొదటి మానవుడు सबसे पहले इंसान ఎవరు? कौन? ఆది మానవుడు आदि मानव, ఆదాము అవ్వలు. आदम वा। పరదేశంలో ఉంచాడు వాళ్ళని. पहले तो उन्हें परदेश में रखा था, పరదేశంలో ఉంచాడు. परदेश में रखा। నిజంగా ఒక सच्ची విషయం में చెప్తాను మీకు. एक बात बताता हूँ, ఆదాము అవ్వలు కనుక పాపం अगर చేయకపోతే हवा आदम पाप नहीं किया होता ఎట్లా ఉంటుంది తెలుసా? అసలు మనం हम कहर से रहने वाले थे, पता है? ఆత్మస్వరూపులుగా ఉంటాం. आत्मस्वरूप ही रहते हम, ఆత్మస్వరూపులుగా ఉంటాం. आत्मस्वरूप ही रहते ఓ हम। కుటుంబాలు ఫలించేయి, हमारे परिवार फलवंत होते, ఫలించేయి. फलवंत అసలు ఈ होता। పోలీస్ స్టేషన్లు ఉండేవి కాదు, ना कोई पुलिस स्टेशन होता, ఏ విచారాలు ఉండేవి ना కాదు, ये विचार ఈ होता, బట్టలు కూడా ఉండేవి కాదు, ये कपड़ा भी नहीं रहता, ఈ బట్టలు కూడా ఉండేవి కాదు. ये कपड़े भी नहीं रहते। పక్షులు చూడండి, पक्षियों को देखो, పక్షులు చూడండి, पक्षियों को, పశువులు చూడండి, पशुओं को సిగ్గుపడతాయా? फिर लज्जित होता है क्या? బట్టలు ఉండయా? क्या कपड़े हैं इनके? జాగ్రత్త చూడండి. ध्यान से। పశువులకు బట్టలు ఉండయా? पशुओं का कोई कपड़ा है, పక్షులకు బట్టలు ఉండయా? पक्षियों का कोई कपड़ा है। సంతానోత్పన్నం అవుతున్నా అవట్లేదు? संतान उत्पन्न हो रहे कि नहीं हो रहे? చెప్పండి. बताइए, సంతానోత్పన్నం అవుతున్నా అవసరం? संतान उत्पन्न होता कि नहीं हो रहा है? అవుతుంది, हो रहे, ఫలిస్తున్నాయి. फलवंत हो रहे। దేవుడు పశువుల్ని, పక్షుల్ని, జంతువుల్ని అన్నిటిని సృష్టించి परमेश्वर ने पशु पक्षी सारे जंतुओं को बनाकर ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి. फूलो फलो व फलंत हो जाओ, पृथ्वी को भर दो करके बोल दिया था। కొంతమంది సంఘాల్లో कुछ कलिसियों में భార్యాభర్తలు ప్రేమ తప్పు, पति पत्नी का प्रेम को गलत बताते हैं, వివాహం చేసుకోవడం తప్పు, विवाह करना गलत बताते हैं, వివాహం చేసుకోకూడదంట, विवाह नहीं करना चाहिए बोलते हैं, తప్పంట, गलत है बोलते हैं, తప్పంట వివాహం చేసుకోవటం. गलत वो बताते हैं शादी करना भी। భార్యాభర్తల సహజీవనం తప్పంట. तो पति पत्नी का सहजीवन को भी गलत बताते हैं। అరే ఏది చూడండి, పక్షులు చూడండి, पक्षियों को देखो, వాడు సంతానాన్ని అభివృద్ధి చేసుకుంటే वो చేసుకోండి. संतान का अभिवृद्धि कर रहे कि नहीं कर रहे? పశువులు చూడండి, पशुओं को देखो, అభివృద్ధి చేసుకుంటే చేసుకోండి. तो वो भी उन्नति ఈ कर रहे భూమి कि మీద नहीं? పుట్టిన ప్రతి ప్రాణి తన యొక్క ప్రాణి అలాంటి ప్రాణిని పుట్టించుకుంటున్నాయి. इस संसार में जो भी पैदा हुआ हर एक प्राणी अपना समान हर एक प्राणी को पैदा कर, చూసారా? देखा है ना? తన యొక్క ఆ స్వరూపంలో తన ప్రాణులను సృష్టించుకుంటున్నాయి. अपने ही उस स्वरूप में प्राणी को एक और बनाते हैं। పాపమా అది? क्या ये पाप है क्या? వివాహం పాపమా? तो विवाह पाप है क्या? ఇంకొకటి చెప్పాడు, एक और बात నువ్వు बता, చేసుకోవద్దు, आप मत करो, నేను చేసుకోను, मैं नहीं करूंगा, నేను దేవుడి కోసం సమర్పించుకో. मैं परमेश्वर के लिए समर्पित हूँ। అది మంచిది. वो अच्छी निर्णय है। నువ్వు దేవుని కోసం సమర్పించుకున్నావు, अगर आपने परमेश्वर के लिए निर्णय लिया, అది నీ నిర్ణయం, वो आपका खुद का निर्णय है, మంచిది. वो बहुत अच्छा అందుకు है। ఇంకో మాట చెప్పాడు इसलिए उसके एक और बात बताएगा పౌలు గారు. पौलुस ने, ఒక యొక్క తండ్రికి 2 నలుగురు కుమార్తెలుంటే
तो एक बेटी को 3-4 बेटियां हो, ఏ తండ్రికి एक पिता को ఇద్దరు ముగ్గురు కుమార్తెలుంటే 2-3 बेटियां నేను हैं, వాళ్ళకి పెళ్లి చేయను, मैं उनका शादी नहीं करूंगा, వాళ్ళు ఏమంటారు, वो क्या మా कहेंगे, నాన్న మేము ప్రభు కోసం తీర్మానించుకుంటున్నాం, हम प्रभु के लिए निर्णय करते हैं पिता, వివాహం చేయబాకు, आप मत करो हमारी లేదు शादी, వివాహం आप చేసుకుంటావంటే अगर शादी करना चाहते हो तो వివాహం చేయి, वो शादी करो उनकी, వివాహం చేయి, शादी అది करो, నీ నిర్ణయం. आपका खुद की దీన్ని निर्णय। ఏమన్నాడంటే इसे क्या कहा? దేవుని కొరకు నపుంసకులు అవ్వటము అన్నాడు. तो परमेश्वर के लिए नपुंसक होना, దేవుని కొరకు నపుంసకులు అయిన వాళ్ళు వేరుగా ఉన్నారు, तो परमेश्वर के लिए नपुंसक होने वाला మనుషులు अलग है। నపుంసకులు చేసిన వారు ఉన్నారు, तो मनुष्यों ने नपुंसक बनाया, ऐसे भी నపుంసకులో लोग- పుట్టిన వాళ్ళు ఉన్నారు. तो नपुंसक रूप में पैदा हुआ लोग भी है। మనకు బైబిల్ క్లియర్ గా చెప్తుంది, हमें बाइबल बड़ी साफ साफ बताती है, ఎక్కడ తప్పు చేయనక్కర్లేదు. कहीं गलत करने की आवश्यकता ही नहीं। నిజంగా सच्ची में ఆదాము వల్ల పాపం చేయకపోతే अगर आदम व पाप नहीं किया होता, ఈ లోకం ఎలా ఉండేదంటే, ये संसार कैसा रहता कि ఎలా ఉండేదండి, कैसा रहता, ఓ ఆనందంగా ఉండేది, बड़ी आनंद से रहता, ఆనందంగా ఉండేది, बड़ी आनंद के साथ చక్కగా ఎవరికి వాళ్ళు హాయిగా జీవించేవాళ్ళు, सब अपनी बड़ी आनंद की जिंदगी जीता, వివాహాలు చేసుకునేవాళ్ళు, शादियां भी होता था, సంతానం ఉత్పన్నం संतान చేసేవాళ్ళు, उत्पन्न भी होती थी, ఏమి పోలీస్ స్టేషన్లు ఉండేవి కాదు, ना कोई पुलिस स्टेशन होता, ఈ సెక్యూరిటీలు ఉండేవి ना కాదు, कोई सिक्योरिटी की आवश्यकता था, బట్టలు ఉండేవి కాదు, ना कपड़े की, ఈ వ్యాపారాలు ఏమి ఉండేవి ना కాదు, कोई व्यापार लेन देन చక్కగా పంట होता, పండేది, अच्छी फसल होता, పంట పండేది, న్యాచురల్ గా ఆ పంట న్యాచురల్ కోసుకు తినేవాళ్ళం. तो जैसा है वैसा उसको हम इस्तेमाल करके खाते थे। అదే ఏదేను వనం, इसी को बोला अदन की वाटिका, ఆ ఏదేను వనమే పరదైసు. ये अदन की वाटिका ही परदेश है। మళ్ళీ ఆ పరదేశం మనకి ఇస్తానంటున్నాడు. फिर से वो परदेश में जगह दूंगा बोलता है। మళ్ళీ యోహాను సువార్త 15:7 చూస్తే నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండి నెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి. तो यूहन्ना का 15:7 देखेगा, यदि तुम मुझ में बने रहो और मेरा वचन तुम में बना रहे तो जो चाहे मांगो वह तुम्हारे लिए हो जाएगा। ఏదైనా అడుగు. अब कुछ भी मांगो, ఏమడగాలండి, क्या मांगना है, ఏమడగాలి, क्या मांगना है। మీరు ప్రార్థన చేసినప్పుడు जब तुम प्रार्थना करते ఈ हो విధంగా ప్రార్థన చేయండి. इस रीति से प्रार्थना करो, పరలోకమందున్న మా తండ్రి, हे स्वर्गीय पिता, నీ నామం तेरा పరిశుద్ధపరచబడాలి, नाम पवित्र किया నీ जाए, నామం నా ద్వారా పరిశుద్ధపరచబడాలి, तुम्हारा नाम मेरा ही द्वारा पवित्र किया నీ जाना है, రాజ్యం వచ్చునుగా. तेरा राज्य आए। ఆ రాజ్యం మన నుంచి తీసేయబడింది. ये राज्य पहले हमसे दूर किया ఆ गया था। రాజ్యంలో నీతిమంతులు ఉంటారు. उस राज्य में केवल धर्मी जन रहते हैं। పాపం చేయకపోతే దూతల్లాగా ఉండేవాడు. अगर हम पाप नहीं किया होता तो स्वर्गदूतों का समान रहता। దూతలు కూడా చూడండి, గాబ్రియేల్ దూత వచ్చింది. दूतों को भी देखे, जिब्राइल दूत आया। ఎట్లున్నాడు గాబ్రియేల్ దూత? कैसा था जिब्राइल दूत? మనిషి ఆకారంలో ఉన్నాడు. मनुष्य के आकार में था। మరియమ్మ చూసింది, मरियम को नहीं देखा, జక్కరీ చూశాడు, जकरिया ने देखा, సంసోను భార్య చూసింది, समसन की पत्नी ने देखा, సంసోను భార్య చూసింది. समसन की ఎలా पत्नी। ఉంటారంటే దూతలు? कैसा है दूत? దూతలు ఎలా ఉంటారు? समसन की भार्य। సారీ సంసోను తల్లి, समसन की माता ने देखा, మానోక భార్య मानव की पत्नी చూసింది. देखा, దేవదూతలు देवदूत ప్రకటన గ్రంథంలో को प्रकाशित वाक्य में। ఓ మొక్కబోయాడు యోహాను. तो यूहन दंडवत करने गया, దూత మొక్కబోయాడు. दूत को दंडवत करने బాబు गया। నాకు మొక్కొద్దు నువ్వు, तो उनसे मना कि मुझे नहीं दंडवत నేను కూడా करना, నీలాంటి వాడిని, मैं भी तुम्हारा जैसा। దేవుడికి మొక్కు నువ్వు. आप परमेश्वर का ही दंडवत ఈ करो। దూతలు దేవుని పని చేయడానికి నిర్ణయించిన వాళ్ళు వీళ్ళు. ये दूत जो है परमेश्वर का काम करने के लिए निर्णय किया వాళ్ళు गया। ఎలా ఉంటారు, కనపడతారు, वो कैसे दिखते हैं? మనుషుల్లా కనపడతారు. मनुष्यों के समान दिखते మనం हैं। కూడా हम भी పాపం చేయకుండా ఉంటే, अगर पाप नहीं किया हो, అవ్వ ఆదాములు గనక పాపం చేయకుండా ఉంటే, अगर अब आदम ने पाप नहीं किया हो, తినొద్దన్న పండు తినకుండా ఉంటే तो फल को मना किया उसे మనం नहीं కూడా खाया हो, దూతల్లాగా ఉండేవాళ్ళం. हम भी दूत के समान యేసు रहता। ప్రభు కూడా यीशु मसीह వివాహ भी సందర్భంలో वो एक शादी के भोज में ఒక అవరత్తు 7 చేసుకుని ఒక స్త్రీ 7 చేసుకుంది. और विवाह के विषय को लेकर बताया गया, एक स्त्री ने 7 पुरुषों के साथ शादी ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చనిపోయారు. किया। एक के बाद एक का मृत्यु हो गया। ఇప్పుడు ఉన్నటువంటి శాస్త్రులు సద్దుకాయలు పరిచయాలు ఏమంటారంటే, शास्त्री पर से सद के क्या पूछते ఈ हैं? పునరుద్ధానంలో ఎవరిని చేసుకుంటది అంటాడు. पुनरुद्धान में ये किसकी पत्नी रहेगी बोला। ఎవరిని చేసుకోరు, वहाँ बोला कोई वहाँ पे नहीं होती शादी में, ఎవరిని చేసుకోరు. कोई भी एक दूसरे से शादी దూతల नहीं వలె करते। ఉంటారు. वो सबके सब दूतों की बराबर रहेंगे। పరలోకంలో దూతల వలె ఉంటారు. स्वर्गराज में दूतों के समान కానీ रहेंगे। భూమి మీద మాత్రం लेकिन इस धरती पर ఉన్న పరదేశంలో మాత్రం जो धरती पे परदेश చూడండి, है, దేవుడు ఏమన్నాడంటే, देखिए परमेश्वर ने क्या कहा। ఆదాము ఒంటరిగా ఉన్నాడు అన్నాడు. आदम अकेला करके बोला, చూడండి ఏమన్నాడు, क्या कहा? అన్ని ఆదాము గాక సృష్టిలో ఉన్న ప్రతి పక్షి ప్రతి పశువు అన్ని నేలను పాకే ప్రతివన్నీ కూడా జంటలుగా ఉన్నాయి. आदम के अलावा सृष्टि के अंदर की हर एक प्राणी
जोड़ी जोड़ी करके थे, జంటలు జంటలుగా ఉన్నాయి, जोड़ी जोड़ी थे। సంతానం ఉత్పన్నం संतान చేసుకున్నాడు. उत्पन्न कर रहा था, కానీ దేవుడు ఏమన్నాడు? लेकिन परमेश्वर ने क्या कहा? ఆదాం ఒంటరిగా ఉన్నాడు. आदम अकेला है बोल के बोला। ఆదాం ఒంటరిగా ఉంటే నాకు ఇష్టం లేదు. आदम का अकेले रहना मुझे पसंद नहीं, అతను సాటిన సహాయం కావాలి, उसके लिए मददगार की आवश्यकता है, సాటిన సహాయం కావాలి. मददगार की आवश्यकता है। అందుకనే इसलिए తన పక్కటెముకతో ఒక స్త్రీని చేశాడు. उसकी मछली की हड्डी से एक स्त्री को बनाया, చేసి बनाकर వాళ్ళ ఇరువురికి వివాహం చేశాడు. उन दोनों को शादी దేవుడు చేసిందండి ఇది. ये परमेश्वर का बनाया गया అందుకే रिश्ता। వివాహం అన్ని విషయాలు కాదని పౌలు గారు రాశారు. इसलिए पौलुस ने लिखा विवाह सबसे आदर की बात है। ఇదంతా క్రీస్తు సందేశం. ये मसीह की संदेश है। చాలా మంది అంటారు बहुत सारे మేము लोग యెహోవా సాక్షులమి. हम यहोवा का साक्षी है। బాబు యెహోవా సాక్షులు వెళ్ళిపోయారు. अरे यहोवा का साक्षी तो चला गया, నువ్వు ఇప్పుడు కొత్త నిబంధన కింద ఉన్నావు. आप अभी नया नियम के नीचे हो। కొంతమందికి సైతాను కళ్ళకి పట్టీలు కట్టేశాడు. कुछ लोगों के लिए शैतान ने आंखों में पट्टी बांध रखी। పౌలు గారు స్వయంగా అన్నాడు पौलुस ने स्वयं कहा వాళ్ళకి సాతానుడు పట్టీ కట్టేశాడు. उनको तो शैतान ने पट्टी बांध दिया। మేము సప్పట్లు కొట్టమంటారు. वो बोलते हैं कि हम ताली नहीं बजाएंगे। కొంతమంది ఏమంటారు? कुछ लोग మేము సప్పట్లు కొట్టాం. हम ताली नहीं बजाएंगे। కొంతమంది చేతులు ఎత్తాం. कुछ लोग बोलते हैं हम हाथ नहीं उठाएंगे, చేతులు ఎత్తాం. हाथ नहीं उठाएंगे। కొంతమంది అంటారు कुछ लोग और मैं बोलते पाड़ूं। हैं हम नहीं गाएंगे गीत। కొంతమంది అంటారు कुछ और लोग बोलते ఉల్లాసం हैं కోసం నాట్యం చెయ్యం. हम खुशी से नाचेंगे भी नहीं। తప్పు ये गलत है, తప్పు. गलत। నాట్యం తప్పు అయితే अगर नाचना गलत हुआ, ఎర్ర సముద్రం దాటినప్పుడు जब लाल समुद्र को पार किया, మిరియాం ఏం చేసిందండి? मरियम ने क्या किया? కంజరి తీసుకుని खंजरी लिया, నాట్యం చేసింది. नाचने लगी ఉల్లాసం, बड़ी उल्लास से, ఆనందం. आनंद से। దావీదు మహారాజు ఏం చేశాడు? राजा दाऊद ने क्या किया? మందసం వచ్చినప్పుడు संदूक जब से आया, మందసం వచ్చినప్పుడు जैसा आया నాట్యం संदूक, చేశాడు. वो नाचा, నాట్యం చేశాడు. नाचा है, నాట్యం చేసినప్పుడు तो नाच किया తన రాజు యొక్క ఉత్తరీయము కింద పడిపోయింది. तो राजा का ऊपर के कपड़े जो है नीचे गिर गया। అంత ఆనందంగా నాట్యం वो చేస్తున్నాడు. इतना मन से नाच रहा था। భార్య అయిన మేకాలు ఏమంది? पत्री मिकाल ने क्या कहा? ఏమయ్యా నీకు సిగ్గుందా లేదా? आपको कोई शर्मलाज है? నా స్నేహితులు చూసి मेरी सहेलियां देख रहे, నేను నవ్వుతున్నారు, आपको देख के हंस रहे, నవ్వుతున్నారు. हंस रहे। నువ్వు రాజువి, आप तो राजा हो, నువ్వు రాజువి, आप राजा ఏంటి हो। ఇట్లా నాట్యం చేస్తున్నావు? क्यों ऐसा नाच रहे हो? बोला చూడండి పిల్లారా, देखिए प्रिय, బ్రతికున్నంత కాలం जब तक जीवित रहा పిల్లలు పుట్టలేదు. तो मिकाल को संतान नहीं हुआ। ఎందుకు తెలుసా? क्यों पता है? హేళన చేసింది. उसने मजाक किया, దేవుని కార్యాలను హేళన చేసింది. परमेश्वर के कामों को टट्टों में మనం उड़ाया। రాజులు, हम राजा हैं, యాజకులు, याजक है, దేవుని సొత్తు అయిన ప్రజలు. परमेश्वर के नित्य प्रजा है। మనం దేవుళ్ళు ఆనందించాలి. प्रभु में आनंदित रहना चाहिए। ఆనందించండి, మరలా జీవితం तो ఆనందించండి. वचन कहता आनंदित रहो, फिर से ఎవరైతే कहता దేవుళ్ళు आनंदित रहो। ఆనందించరో, जो कोई प्रभु में आनंदित नहीं रहेगा, దేవుళ్ళు ఆనందించరో, जो कोई आनंदित नहीं रहेगा, రేపు వాళ్ళకి ఆనందం దొరకదు. तो कल का दिन वहाँ पे स्वर्गीय आनंद नहीं मिलेगा। అందుకే యేసయ్య అంటాడు, इसलिए यीशु कहता है నా సమాధానం మీకు ఇచ్చేస్తున్నాను. मैं अपना शांति तुम्हें देता हूँ, లోకం ఇచ్చినట్టు ఇట్లేదు నేను. संसार की जैसा नहीं देता हूँ। లోకం ఎలా ఇచ్చిందండి? संसार कैसे देता है? ఎలా ఇచ్చిందండి లోకం? कैसे देता है संसार? చూడండి, యేసు ప్రభులు వారు मसीह यीशु బాప్తిసం తీసుకుని बपतिस्मा लिया, పరిశుద్ధాత్మ పొందుకొని, पवित्र आत्मा पाया, పరిశుద్ధాత్ముడు पवित्र आत्मा సాతాను, ఆదామును ఓడించిన సాతాను ఓడించడానికి आदम को जिस शैतान ने हराया था उसे हराने के लिए అరణ్యాన్ని తీసుకెళ్ళాడు. जंगल में लेके गया। చూడండి, देखिए లోకం ఇచ్చే ఆనందం ఎలా ఉంటుంది? तो संसार का देने वाला आनंद कैसा? ఎవరిస్తారండి ఇది ఎంత? कौन देता है ये संसार का सारे आनंद? ఎవరిస్తారండి? कौन देता है? సాతాను ఏమంటుంది తెలుసా? शैतान क्या कहता पता है? ఇదిగో నువ్వు కొండ మీద ఎక్కు, वो कहता है कि तू चट्टान पर चढ़ जा, కొండ మీద ఎక్కు, पहाड़ पर चढ़ जा, ఒకసారి చూడు, एक बार देखो, నాలుగు వైపులు చూడు, चारों दिशा में देखो, ఇదంతా నాది, ये सब कुछ मेरा है, ఈ వైభవం అంతా నాది. ये सारा ये वैभव मेरा है। ఆ కాళ్ళకు మొక్కు, तो मेरे आगे दंडवत करो, ఒక్కసారి నా కాళ్ళకు మొక్కు, एक बार मेरे दंडवत करो, ఇదంతా ఇచ్చేస్తా, ये सारा तुझे दूंगा मैं, ఇదంతా ये ఇచ్చేస్తా. सब कुछ दूंगा तुझे। ఒక్కసారి నీతి నేను పక్కన పెట్టు. एक बार आपके अपने धार्मिकताओं को बगल में रखो। నేనున్నాను, मैं నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో. पुलिस डिपार्टमेंट में काम किया। ఒక్కసారి నీతి నియమం పక్కన పెట్టి, एक बार धार्मिकता को अलग रखकर, దేవుని భయాన్ని పక్కన పెట్టి परमेश्वर का भय को अलग रखकर సంపాయటం మొదలు పెట్టాను అనుకో, अगर कमाना शुरू कर देता, ఆదివారం చర్చకి వస్తాను, हाँ इतवार को चर्च में भी आऊंगा, మిమ్మల్ని నడుపుతాను, आपको भी चलाऊंगा, కానీ డబ్బులు సంపాదిస్తా. लेकिन पैसा कमाऊंगा, డబ్బులు పనికి వస్తాయి. काम आएगा ना पैसा। ప్రభు ఈ డబ్బులు నీ సేవ పనికి వస్తాయి, प्रभु ये पैसा तेरे सेवा में काम आएगा, నీకు సేవ చేయడానికే. तेरी भी सेवा करने के लिए। దేవుడు అంటాడు, परमेश्वर कहता है ఎట సంపాదించా, कैसा कमाया, ఎట సంపాదిస్తున్నావు? कैसा कमा रहे, నీతిగా సంపాదిస్తున్నాను. क्या धार्मिकता से कमा रहे? ఒక్కసారి నీతిని పక్కన పెట్టండి, एक बार अपनी धार्मिकता को बगल में एक रखिए, बार దేవుని యొక్క భయాన్ని పక్కన పెట్టండి. एक बार परमेश्वर का भय को बगल में रखो। ఎంత సంపాదించు, कितना कमा सकते हैं ऐसे में, ఎంత సంపాదించు, कितना कमा కానీ सकते ఏమంటారు? हैं? लेकिन क्या ఇది कहता నాకు है, దేవుడు ఇచ్చాడు. मुझे परमेश्वर ने दिया है। నీకు వ్యక్తిని గవాయి సాక్ష్యం చెప్పాడు. एक व्यक्ति ने गवाही बताया, ఒక పక్కింటి ఆమె
बगल में క్రైస్తవురాలు एक ईसाई औरत ఎప్పుడు है। బైబిల్ చదువుతుంది, वो हमेशा बाइबल पढ़ती ఎప్పుడు है, దేవుని స్తుతి అంటది. हमेशा परमेश्वर का स्तुति स्तुति बोलती रहती ఒకరోజు తల నుంచి అరికాల వరకు బంగారాన్ని బాగా చేసుకొచ్చింది. है। एक दिन सोना ऐसा पहन के आई, पैर से लेकर सर तक। పక్కన ఇంటికి వచ్చి అంటది, पड़ोस में जाके बोलती है, దేవుడు ఇచ్చాడమ్మా ఇది నాకు. ये सारा कुछ भगवान ने दिया मुझे। ఏమంటుంది? क्या कह रही है? దేవుడు ఇచ్చాడమ్మా ये నాకు. सब कुछ मुझे भगवान ने दिया, మరి మాకేమీ లేదే, फिर हमें तो नहीं दिया कुछ भी। అంటే మమ్మల్ని దేవుడు తీసేస్తున్నాడా? इसका मतलब क्या परमेश्वर हमको घृणा कर रहे हैं? నిన్నేమో దేవుడు ఆశీర్వదిస్తున్నాడా? आपको परमेश्वर आशीष दे रहे हैं? చెప్పండి, बताइए ఏమడగమన్నాడు? क्या मांगने के लिए कहा? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక. हे स्वर्गीय पिता, तू जो स्वर्ग में है, तेरा नाम पवित्र माना जाए, तेरा राज्य आए बोला। ఎందుకని? ఆ రాజ్యం పోయింది, क्योंकि वो राज से हट गया, ఆదాము వల్ల పోయింది. आधा वहां की वजह से चला गया। మళ్ళీ పరదేశికి ఇస్తానంటున్నాడు. फिर से वही परदेश देने के నేడే बाद నువ్వు నాతో పరదేశంలో ఉందువు. तो कहा आज ही तू मेरे साथ स्वर्गलोक में। ఆదాము బాగొట్టుకున్న పరదేశ్ అది. आदम का खोया हुआ स्वर्ग राज्य, చనిపోయిన ప్రతి ఒక్కరూ, जो मरे అంటే हैं हर एक, క్రీస్తులో చనిపోయిన నీతిమంతులు मसीह में जो मरे हैं धर्मी, పరదేశంలో ఉంటారండి. परदेश में रहेंगे, సూక్ష్మ దేహంతో ఉంటారు, सूक्ष्म देह के साथ, పరిశుద్ధ దేహంతో ఉంటారు. पवित्र देह के साथ। ఆదాము అవ్వలు పాపం చేయక ముందు ఏ దేహంతో ఉన్నారో आधा हुआ पाप करे से पहले किस देह में था, ఆ దేహంలో ఉన్నారు. उसे देह में है। ఈ వివాహం చేయబడిన స్త్రీతో కూడా చెప్పినప్పుడు ఒక సందర్భంలో तो विवाह के विषय में, स्त्री के विषय में जब बताया था, పునరుద్ధానంలో పెళ్లి చేసుకోరు, पुनरुद्धार में शादी नहीं होती, ఇచ్చుకోవడం పుచ్చుకోవడం ఉండదు. लेन देन नहीं होगा। అక్కడ దూతల వలె మీరు ఉంటారు. वहाँ पे तुम सब के सब स्वर्ग दूतों का सा रहोगे, దూతల్లాగా ఉంటారు మీరు. स्वर्ग दूतों का समान అందుకని रहोगे। ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు దూతల్లాగే ఉన్నారండి. तो इसलिए आधा हुआ जब पाप करने से पहले दूत के बराबर थे, కాబట్టి మనం దూతల్లాగా ఉంటాం. इसलिए हम दूत के समान रहेंगे। రేపు చనిపోయిన తర్వాత कल का दिन जब हमारी मृत्यु होगी, మనం తిరిగి లేస్తే मगर हम जी उठेगा, దేవుని దగ్గర దూతల్లాగా ఉంటాం. परमेश्वर का समूह को दूतों के समान रहेंगे, దూతల్లాగా ఉంటాం. दूत के ఒకరోజు समान। దేవుని రాజ్యం రాబోతుంది. एक दिन परमेश्वर का राज्य आने वाला, ఆ రాజ్యం రాబోతుంది. నీ రాజ్యం వచ్చును గాక. उस राज्य आने वाला है। हम प्रार्थना करते थे राज्य आए। ఏం అడగాలి? हम क्या मांगे? నీ రాజ్యం వచ్చును గాక. तेरी राज्य आए, నీ రాజ్యం రావాలి. तेरी ఆ राज्य రాజ్యంలో మేము ఉండాలి. उस राज्य में हम रहना है। అందుకే అంటాడు, इसलिए कहता है, నీతి మంతులంట దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారంట. कहता है धर्मी जन परमेश्वर का राज्य को स्वतंत्र करे। ఎవరండి స్వతంత్రించుకునేది? कौन है स्वतंत्र करने वाला? పాపులు కాదు, पापी नहीं है, నీతి మంతులు. धर्मी। అందుకే ఇక్కడ నీతిగా బతకాలి మనం. इसलिए यहाँ पे धार्मिकता से जीना है, हमें నీతిగా బతకాలి. धार्मिकता से जीना है। కాబట్టి इसलिए మేము క్రీస్తుని ఆరాధించం, मसीह की आराधना नहीं करेंगे, మేము క్రీస్తు వాళ్ళం కాదు. हम मसीह की మరి మాకు వాక్యం తెలుసు. हाँ हमें वचन पता है। అపోస్తుల కార్యము प्रेरितों का काम 4వ అధ్యాయము 4 अध्याय 12వ వచనంలో 4 में రక్షణ ఎవరి వలన దొరకదు, उद्धार किसी के द्वारा में नहीं मिलेगा, యేసు వలనే దొరుకుతుంది. केवल यीशु के द्वारा మాకు मिलेगा। తెలుసు क्योंकि हम जानते हैं మేము క్రీస్తు వాళ్ళమే. हम मसीह के हैं, క్రీస్తు ద్వారా మాత్రమే రక్షణ దొరుకుతుంది. मसीह के द्वारा ही उद्धार మేము मिलेगा। క్రీస్తుని నమ్ముతాం, हम मसीह पर కానీ మేము भरोसा యెహోవా సాక్షులు. लेकिन हम यहोवा का साक्षी। నువ్వు క్రైస్తవుడు పెట్ట, మరి నువ్వు యెహోవా సాక్షులు క్రీస్తుని ఎట్లా నమ్ముతున్నావు? अगर आप यहोवा का साक्षी है तो तुम मसीह पर कैसे भरोसा करते हो? క్రీస్తు నమ్మితే నువ్వు క్రైస్తవుడుగా? अगर मसीह पर भरोसा करने से तो वो ईसाई होगा, నువ్వు క్రైస్తవు అయితే క్రీస్తుని నమ్ముకోవాలిగా. तो ईसाई हो तो मसीह पर भरोसा నువ్వు करना। బ్రహ్మకరం పడిన ఆత్మ ఎందుకున్నావు? आप भ्रम करने वाली आत्मा में क्यों? యెహోవా సాక్షులు వెళ్ళిపోయారుగా. यहोवा का साक्षी तो चला యెహోవా गया। సాక్షులు అందరూ పాత నిబంధన భక్తులు. यहोवा का साक्षी सभी जो है पुराने नियम के भक्तगण है, పాత నిబంధన భక్తులు. पुराने नियम के भक्तगण। మనం రక్షకుడి కింద ఉన్నాం. हम उद्धार के आदि, రక్షకుడు మీ కొరకు ఉదయించెను. उद्धार करता आपके लिए उदय हुआ। ఇదిగో దావీదు యొక్క పట్టణంలో देखो आज दाऊद के नगर में ఒక రక్షకుడు ఉదయించాడు. तुम्हारे लिए एक उद्धार దానికి ఇదే ఆనవాలు. तुम्हारे लिए एक चिन्ह होगा, పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉన్నాడు. कपड़ों में लिपटा हुआ ఆయన मिलेगा। రక్షకుడు. वो उद्धार करता है, ఆయన గురించి పాడండి, उनके लिए भी गाओ, ఆయన గురించి పాడండి. उनके लिए गाओ। ఇప్పుడు మన యొక్క సహోదరులు పాత నిబంధన భక్తులు అందరూ ఇప్పుడు సూక్ష్మ దేహంతో పరదేశంలో ఉన్నారు. हमारे भाई लोग जो है पुराने नियम के भक्तगण सबके सब सूक्ष्म देह के द्वारा प्रदेश में हैं, వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నారు. वो प्रार्थना कर रहे हैं। ఏమని చేస్తున్నారు? क्या बोलकर? నాదా, ये स्वामी, సత్యస్వరూపి, ये सच्चू स्वरूपी, ఇంకెంతకాలం और कब तक మమ్మల్ని హింసించిన వాళ్ళని जिसने हमें सताया था వాళ్ళని చూడు ఒకసారి, उनको देखो एक बार, తీర్పు తీర్చు. उनके विषय में न्याय करो। ఎందాక कब तक? ఏమంటున్నాడు దేవుడు? क्या करेगा? ఆగండి. परमेश्वर कहता है रुको 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 रुको। ఇదిగో అక్కడ చూస్తే मैं देखता हूँ వీళ్ళు గొర్రె పిల్ల రక్తములో వస్త్రములు కడుక్కున్న వాళ్ళు. तो उनके बारे में लिखा है कि वो
ये लोग जो है मेमने की लहू के द्वारा अपना वस्त्र को धुले है। గొర్రె పిల్ల ఎక్కడ పోతే అక్కడ పోయారు వీళ్ళు. ये लोग ऐसा है कि जहाँ कहीं मेमना गए वहाँ जाता रहा। కొత్త నిబంధన భక్తులు గొర్రె పిల్లని వెంబడించిన వాళ్ళు, नए नियम के भक्तगण जो है मेमने के पीछे चलने वाले। పాత నిబంధన భక్తులు యెహోవాను అనుసరించిన వారు. पुराने नियम के भक्तगण जो है यहोवा का पीछे चलने వాళ్ళు वाले। గొర్రెల యొక్కయో మేకల యొక్కయో రక్తం వలన శుద్ధీకరించబడిన వాళ్ళు. वो लोग भेड़ बकरों के लहू के द्वारा शुद्ध किए మనం हैं। క్రీస్తు రక్తం ద్వారా. हम जो है नया जो है మీరు मसीह की लहू के द्वारा। కీర్తన 40 అనుకుంటాం కదా, నాకొక దేహము అనుగ్రహించబడెను, గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాయబడి, ఇక్కడ నుంచి బలులు సమాధాన బలులు ఇక అక్కరలేదు, ఆయన కోరుకోవట్లేదు. तो लिखता है कि तूने मुझे मेरे लिए एक देह तैयार किया है, अब से तुम कोई बलि नहीं चाहता। నాకు బలొద్దు, मुझे कोई बलि नहीं चाहिए। పాప బలులు సమాధాన బలులు నాకు వద్దే కారణాడు. तो कोई मेल का बलि और पाप परिहार का बलि मुझे అసలు नहीं నాకు चाहिए। బలు అంటే అసహ్యం అన్నాడు. मैं बलि से घृणा करता हूँ बोला। నాకు హృదయం కావాలి, मुझे हृदय चाहिए। నాకు ఆ శరీర సున్నతి కాదు, నాకు ఆత్మ సున్నతి కావాలి. मुझे शारीरिक खतना की आवश्यकता नहीं, आत्मिक खतना की అందుకే యేసు आवश्यकता వచ్చిన తర్వాత है। इसलिए मसीह నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును. जो भरोसा करके बपतिस्मा लेगा वो उद्धार पाएगा। అందుకనే బాప్తిసం తీసుకోవాలండి. इसलिए बपतिस्मा लेना है। మీరు ఎవరన్నా బాప్తిసం आप తీసుకోకపోతే में से किसी ने बपतिस्मा नहीं लिया, వెంటనే పేర్లు ఇవ్వండి, तुरंत अपना नाम दीजिए। మేము స్టడీ शुरू చేస్తాం. आपको बपतिस्मा का स्टडी शुरू कर देंगे। ఫిబ్రవరిలో फरवरी में మన యానివర్సరీ మీకు బాప్తిసం ఇస్తాం. एनिवर्सरी के समय आपको बपतिस्मा देंगे। ఎవరైతే బాప్తిసం తీసుకోలేదో, जो कोई बपतिस्मा नहीं लिया, యేసు నమ్ముకున్న వాళ్ళు यीशु पर भरोसा करने वाले బాప్తిసం తీసుకోలేదో, बपतिस्मा नहीं लिया వెంటనే మీ तो పేర్లు మాకు ఇవ్వండి, तुरंत आपका नाम दीजिए। నేను బాప్తిసం తీసుకుంటాను. मैं बपतिस्मा लूंगा बोलकर దానికోసం ఆలోచించబాకండి. उसके लिए सोचो मत। అయ్యో బాప్తిసం తీసుకుంటే పాపం చేయకూడదంట, तो सुना अरे बपतिस्मा लेगा तो पाप नहीं करना चाहिए, అందుకని బాప్తిసం తీసుకోకూడదు అనుకుంటున్నారేమో. इसलिए बपतिस्मा नहीं लूंगा करके सोच పాపం रहे होंगे। బాప్తిసం తీసుకోకుండా పాపం చేయకుండా పరిశుద్ధులుగా ఉంటేనే బాప్తిసం. और बपतिस्मा तभी पाप ना करते हुए पवित्र रहने, పరిశుద్ధులకే బాప్తిసం, पवित्र लोगों को लिए ही बपतिस्मा, పాపులకు బాప్తిసం కాదు. पापियों को नहीं दिया जाता। చనిపోయిన వాళ్ళనే పూడి చేసేది, जिससे मरे हुए लोगों को ही दफनाया जाता, బతికుండా వాళ్ళని పూడి చేయరు. जो जिंदा है उन्हें नहीं दफनाते। వెంటనే బాప్తిసాలు తీసుకోండి. इसलिए तुरंत बपतिस्मा लो। నమ్మి బాప్తిసం పొందిన రక్షించబడును. और भरोसा करके जो बपतिस्मा लेगा वो उद्धार అందుకే पाएगा। దేవుడు అంటున్నాడు, इसलिए परमेश्वर మీ कहता है, శరీరపు సున్నతి నాకు అక్కర్లేదు. इसलिए कहता है शरीर का खतरा की मुझे आवश्यकता है। అందుకే పౌలు గారు అంటాడు, इसलिए पौलुस बोलता है, క్రీస్తునందు ఉన్న వారికి సున్నతి తీసుకున్నా ఏదే, సున్నతి తీసుకోకపోయినా जो मसीह यीशु में वो खतना करे कोई फर्क नहीं पड़ता, ना करे तो भी कोई फर्क नहीं पड़ता। సున్నతి కాదు, ఇప్పుడు या खतना नहीं है, హృదయ సున్నతి కావాలి. हृदय की खतना की आवश्यकता है। హృదయం చేదైపోవాలి. यानी कि हृदय छिदना है। ఆ పేతురు మాట్లాడుతున్నప్పుడు जब पत्रस बात कर रहा ఆ था పెంతెకోస్తు రోజు पेंतकोस्त का दिन, వాళ్ళ హృదయం ఎట్లా ఉంది అంట, उनका हृदय कैसा था? అక్కడ ఏమని రాసిన బైబిల్లో, वहाँ पे क्या लिखा बाइबल में? నొచ్చుకున్నాయి అంట. उनका हृदय छिद गया, హృదయాలు నొచ్చుకున్నాయి. उनका हृदय छिद गया। అయ్యో మేము పాపులమి, మేమేం చెయ్యాలి? कहने लगे हम तो पापी है, हम क्या करें? దేవుని క్రియ అంటే ఏంటి? परमेश्वर का कार्य का मतलब क्या ఒకసారి है? యేసుప్రభుని అడిగారు వాళ్ళు. एक बार यीशु से पूछा, యోహాను సువార్త యోహన్నా की सुसमाचार 6వ అధ్యాయం చదివితే 6 अध्याय पढ़ेगा तो దేవుని క్రియ అంటే ఏంటి? परमेश्वर का कार्य का मतलब क्या है? ఒకటే అన్నాడు యేసు ప్రభు, एक ही बात बोला, ఆయన పంపిన కుమారుడి యందు విశ్వాసం ఉంచటమే उनके దేవుని द्वारा క్రియ. भेजा गया पुत्र पर भरोसा रखना ही परमेश्वर का कार्य అది है। దేవుని క్రియ అంటే ఏంటంటే परमेश्वर का कार्य मतलब ఆయన నమ్ముకోవాలి, वो उस यीशु पर भरोसा रखना, ఆయనలో ఫలించాలి, उनमें फलवंत होना है, ఆయనలో ఫలించాలి. उनमें फलवंत होना है। ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే, बहुत सारे लोग क्या कहते हैं, మాకు సమాధానం ఉంది. हमारे पास तो शांति है। ఏ సమాధానం ఉంది నీకు? कौन सी शांति आपके पास? సామెతలు नीति वचन 11వ అధ్యాయము, 11 अध्याय సామెతలు 11వ అధ్యాయము నీతి వచనం. 25వ వచనం చదువుదాం. 25 वचन पढ़ेंगे। సామెతలు 11వ అధ్యాయము 25వ వచనం 11 का 25 చూడండి. ఇక్కడ సామెతలు 11 చదవండి, ఒకసారి చదవండి. 11:25 చదవండి. तो उदार प्राणी हष्ट पुष्ट हो जाता है और जो दूसरों की खेती सींचता है उसकी भी सींची जाएगी। అంటే ఇక్కడ ఏంది, ఉదార స్వభావం, ఔదార్యం గలవారు, उदार प्राणी అది సమాధానం. वो ये शांति, శాంతం అంటే ఏంటి? ఉదార స్వభావం అండి, यानी कि उदार स्वभाव रहना, సమాధానం, ప్రభుతోటి సమాధానం, प्रभु से शांति बना के रखना, సమాధానం కలిగి ఉండాలి మనం. प्रभु से मेल मिलाप रखना है। రోమిల్ రాసిన పత్రిక रोमियो की लिखी पत्री 12వ అధ్యాయము, अध्याय 12, రోమిల్ రాసిన పత్రిక रोमियो की 12 12వ అధ్యాయము अध्याय 12 18వ వచనం చదివితే, 12 का 18 पढ़ेगा। శక్యమైతే మీ చేతనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండు. जहाँ तक हो सके तुम भरसक
वर्षक सब मनुष्यों के साथ मेल मिलाप रखो। మీ పిల్లారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. हे प्रियो बदला ना लेना परंतु परमेश्वर के क्रोध को अवसर दो। పగ తీర్చుట వాని పని, तो बदला लेना मेरा काम है, మన పని కాదండి. हमारा काम नहीं है, క్రైస్తవుల పని కాదు అది. ईसाइयों का काम नहीं है। మీకు మీరే పగ తీర్చుకొనొద్దు. अपना आप बदला नहीं लेना, నువ్వు ప్రార్థన చేసుకో. आप प्रार्थना करो। దేవుని ఉగ్రతకు చోటీయుకుడి. परमेश्वर के प्रकोप के लिए जगह ना दो। నీ హృదయములో దేవుని యొక్క ఉగ్రతకు చోటీవాకు. आपका अपना हृदय में परमेश्वर का प्रकोप के పగ लिए తీర్చుట నా పని. तो परमेश्वर बोलते बदला लेना मेरा काम है। పౌలు గారు ఏమంటాడు? पौलुस देखो क्या कहता है, పౌలుని విడిచి వెళ్ళిన వాళ్ళు, जो पौलुस को छोड़ के गए थे, ఆయనకి విరుద్ధంగా నడిచిన వాళ్ళు उनका खिलाफ जो चला, ఏమన్నాడు? क्या कहा? వీరిని సాతానుకు అప్పగిస్తున్నాను. उन्हें शैतान के वश में छोड़ दिया हूँ। ఏమన్నాడు? क्या कहा? సాతానుకు అప్పగిస్తున్నాను. शैतान को हाथ में सौंप दिया हूँ। అర్థమైందా మీకు? समझ में आ పగ गया? తీర్చుకోవడానికి చేయకూడదు. అందుకని చర్చిల్లో ఎప్పుడు కూడా క్రోధాలు, ఈర్షులు, కక్షలు, ఒకళ్ళ మీద పగలు అవన్నీ ఉండకూడదండి. तो इसलिए हम किसी के ऊपर बदला नहीं लेना चाहिए। चर्च में किसी दूसरे के ऊपर क्रोध, भेदभाव, द्वेष रखना नहीं होना चाहिए। చర్చి అంటే ఏంటి తెలుసా? चर्च का मतलब क्या पता ఒక है? రకంగా పరదైస్కా ఛాయ, నీడ. एक तरीका से बताया जाए तो परदेश का एक छाया है। చర్చి అంటే ఏంటి తెలుసా? चर्च का मतलब, సంఘం అంటే ఏంటి తెలుసా? कलिसिया का मतलब, ఆ యొక్క పరదైసు అంటే ఏదేను వనం యొక్క నీడ. अदन की वाटिका यानी कि उस परदेश का छाया है। ప్రత్యక్ష గుడారం అంటే मेल मिलाप वाले तंबू यानी कि పరలోకంలో ఉన్న గుడారం. तो स्वर्ग में जो था वो था। పరలోకంలో ఉన్న గుడారానికి అరణ్యంలో ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారం నీడ. तो जंगल के जो मेल मिलाप वाले तंबू है, स्वर्गीय तंबू जो था उसका छाया है। మోషేకి కొండ మీదకి ఎక్కించాడు, मूसा को पहाड़ पर लेके పైకి చూడమన్నాడు. उनसे कहा ऊपर देखो। ఆ పై చూస్తే కొండ మీద ఆ పై నుంచి చూస్తే అక్కడ ప్రత్యక్ష గుడారం కనపడుతుంది. तो ऊपर चढ़ के जब मूसा देखने लगा तो ऊपर की ओर वहां पर मेल मिलाप वाले तंबू दिखा। ఆ కోపంతో కింద కట్టమన్నాడు. उसी नाप के अनुसार नीचे बना। యేసుప్రభు ఎవరండి? यीशु मसीह के పరలోకం నుంచి వచ్చాడు. स्वर्ग से आया है। ఆయన ఏమంటున్నాడు? నేను సంఘం కడతాను. मैं कलश बनाता हूँ। దీని ముందు పాతాళ లోకాలు, పాతాళ ద్వారములు నిలువజాలు. इसके आगे अधोलोक का फाटक टिकने से। ఇప్పుడు సంఘము చర్చి అంటే अब चर्च यानी कि ప్రభుది, प्रभु का, ఏదేను మనము, अदन की वाटिका, పరదైసు. परदेश, దొంగలు, चोर, లోబులు, लोभी, వ్యభిచారులు, व्यभिचारी, డకైతి చేసేవాళ్ళు, डकैती करने वाला, వీళ్ళందరూ ये सब के सब సంఘంలోకి రావాలి. कलिसिया में आना है। సంఘంలోకి రావాలి. कलिसिया में आना है। సంఘం వచ్చినాక कलिसिया में आने के बाद మారు మనసు పొందాలి. मन फिराव पर మారు మనసు పొందాలి. मन फिराव करना। అందుకే సంఘం అనేది ఏదైనా తోట. इसलिए कलिसिया जो अदन की वाटिका है। అందుకే సంఘానికి వెలుపల వాళ్ళు పాపం చేస్తారు. इसलिए कलिसिया की जो बाहर है वो पाप करते। పాపులు సంఘంలోకి వస్తారు, पापी कलिसिया में आते हैं పరిశుద్ధులు అవుతారు. और वो पवित्र हो మరి जाते हैं। సంఘంలోకి వచ్చే పాపం చేస్తే, और कलिसिया में आकर ही पाप करेगा तो, సంఘంలోకి వచ్చి మారు మనసు పొందకపోతే, कलिसिया में आकर भी मन फिराव नहीं किया तो నా మాటలు మీ అందును మీరు నీ అందును ఇంకేడుంది అక్కడ? तो जैसे यीशु ने कहा मेरी बात तुम्हारी अंदर और तुम मुझ में बने रहो, ये कहाँ रहा फिर? ఇంకెక్కడుంది అక్కడ? और कहाँ रहा बताइए? ఇంకెక్కడుంది? और कहाँ है? కాబట్టి పిల్లరా, इसलिए प्रियो, సంఘం అంటే ఇప్పుడు మనం కొత్త సంవత్సరం ప్రవేశించబోతున్నాం. हम नया साल में शामिल होने वाला। కొన్ని రోజుల్లో, कुछ ही दिनों में, ప్రతి సంవత్సరం చెప్తున్నాను నేను, हर साल बताता हूँ मैं, ప్రతి సంవత్సరం हर साल హ్యాపీ న్యూ ఇయర్, हैप्पी न्यू ईयर बोलते। ఇయర్ హ్యాపీ, ईयर तो खुशी है, ఇయర్ తో హ్యాపీ, साल तो खुशी का, ఇయర్ తో నయా. ईयर तो नया సంవత్సరం అంటే కొత్తది. तो साल यानी कि नया, హ్యాపీ న్యూ ఇయర్, हैप्पी न्यू ईयर, కొత్త సంవత్సరం. नया साल। కానీ మనం కొత్త వాళ్ళం అవుతున్నాం. तो क्या हम नया हो रहे हैं? ఇది గమనించాలి. మనం इसे पहचानना है। మనం కొత్త వాళ్ళం అవుతున్నామా? क्या हम नया बनते जा रहे हैं? ఫలిస్తున్నామా? क्या फलवंत हो रहे हैं? ప్రభువులో ఫలిస్తున్నామా? प्रभु में फलवंत हो रहे हैं। నయా సాల్ అంటే అర్థం ఏంటంటే, नया साल का मतलब क्या है? నయా సాల్ అంటే మనం యొక్క హృదయం కూడా మారిపోతే నయా సంవత్సరం. हमारा हृदय भी बदलेगा तभी नहीं है साल। హృదయం ఏమో పాతది, हृदय तो पुराना, మార్పు లేదు, कोई बदलावट नहीं, నూతన సంవత్సరం. और बोलते नया साल। ప్రయోజనం ఏముందండి? क्या फायदा हुआ? ప్రయోజనం ఏముంది? क्या फायदा? నిర్ణయించుకుందాం. निर्णय करे ఈ సంవత్సరం इस साल, ప్రభువా प्रभु ఏమైతే నీకు లోట్లు ఉన్నాయి, कोई भी कमी है आपके अंदर, వచ్చే సంవత్సరం ఉండకుండా अगले साल तक ना रहे। నేను కొంచెం అప్డేట్ అవ్వాలి, तो मुझे अपडेट होना है, నేను మార్పు పొందాలి. मुझे आप बदलना है। పాత సంవత్సరంలో ఉన్న పాత స్వభావాలు, పాత లక్షణాలు, పాత ఆలోచనలు, పాత క్రియలు కొత్త సంవత్సరంలో ఉండకూడదు. पुराने स्वभाव, पुराने लक्षण, पुराना विचार, पुराना काम, पुराना मन नया साल में नहीं होना चाहिए। మళ్ళీ దానిలో కనపడుతుంది. तो वो फिर भी यही पुराने नया साल में दिखाई दे रहे। మరి కొత్త సంవత్సరం అట్టయింది అది. फिर वो कैसा नया साल हो गया? ఇప్పుడు
ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. मिस्र से बाहर వచ్చారు. आ गए, బలి, పస్కా బలి ఇవ్వబడింది. पस का बलि दिया गया है, ఎర్ర సముద్రంలో బాప్తిసం తీసుకున్నారు. लाल समुद्र में बपतिस्मा స్వభావం लिया। మారిందా? क्या स्वभाव बदल गया? స్వభావం మారిందా? बदला। ఏ స్వభావం ఇది? कौन सा स्वभाव? ఐగుప్తు స్వభావం. मिस्र का स्वभाव। ఐగుప్తు స్వభావం. Yes, మనిషి ఏమో అరణ్యంలో ఉన్నాడు. इंसान तो जंगल में था, ఆలోచన స్వభావం ఎక్కడుంది? सोच और स्वभाव कहाँ था? ఐగుప్తు దేశం. मिस्र में, అక్కడ తిండి, वहाँ का खाना, అక్కడ ఉండటం. वहाँ का रहना। చూడండి, देखिए అట్లానే इसी प्रकार మనం కూడా हम भी నూతన సంవత్సరం వస్తున్నాం, नया साल में जा रहे हैं, చర్చిలకు వస్తున్నాం, चर्च में भी जा रहे हैं, కానీ పాత స్వభావం लेकिन स्वभाव वही पुराना। వద్దు. ఇది ऐसा नहीं, ఈ పాత సంవత్సరంలో పాత సంవత్సరంలో పాతి పెడదాం. तो पुराना साल के अंदर पुराना स्वभाव को కొత్త दफना देंगे। సంవత్సరంలో మీలో నేను మార్పు చూడాలి. तो नया साल में मैं आपके अंदर बदलावट देखना चाहता हूँ, నేను మీలో మార్పు చూడాలి. मैं देखना चाहता हूँ। కరెక్ట్ రా? सही बात है। పాత సంవత్సరం స్వభావం లేవు దగ్గర. तो हाँ, पुराने साल के ख्याल नहीं है इनके पास, మార్పు వచ్చింది. ये लोग बदल चुके हैं। నిర్ణయించుకోండి. ऐसा निर्णय करो। రండి చిన్న ప్రార్థన చేద్దాం. आइए छोटी सी प्रार्थना చిన్న करें। ప్రార్థన చేద్దాం. छोटी सी प्रार्थना। పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఏ వేల దూతలతో కొనియాడబడుచున్న మా పరలోకపు తండ్రి, पवित्र पवित्र बोलकर अनगिनत दूतों के द्वारा स्तुति पाने वाला स्वर्गीय पिता, నీ నామానికి వేలాది వందనాలు. आपके नाम के लिए बहुत सारा धन्यवाद की भेंट నీ దాసుల్లో ఉండి మీరు నాయన మీకు ఇష్టమైన మాటలు మాట్లాడారు. మీకు వందనాలు. आपके दास में होकर आप अपने पसंद की बातें की, आपको धन्यवाद। మీకు వందనాలు. आपको धन्यवाद। మంచి మాటలు अच्छी बात है। అయ్యా. మేము పాత సంవత్సరాన్ని మరి గతించి చెప్పి కొత్త సంవత్సరంకి వెళ్ళబోతున్నాం. हम पुराने साल को खत्म करके नए साल में जाने वाले हैं। అయ్యా, క్రిస్మస్ చక్కగా చేసుకోవటానికి మాకు ఎంతో ఆనందం ఇచ్చావు. क्रिसमस को अच्छी तरह बनाने के लिए हमारे अंदर बहुत आनंद है। అనేక చోట్ల క్యారల్స్ లో అనేక విధాలైనటువంటి నాయన ఆటంకాలు జరిగినాయి. कैसा जगह कैरस में कई सारी रुकावट हुआ, కానీ నీ బిడ్డలతో మాత్రం నీవు ఉండవు. फिर भी आप अपने संतान के साथ रहा। అక్కడ ఏ విధంగా జరగకుండా తీసుకొచ్చావు. कहीं पे कुछ हानि नहीं होने दिया। మంచిగా सही सलामत క్రిస్మస్ लेके आया। వందనాలు. अच्छा सा क्रिसमस चलाया। మేము ఆనందిస్తున్నాం. धन्यवाद। हम आनंदित थे, మేము ఆనందిస్తున్నాం. हम आनंदित थे प्रभु जी। కాబట్టి నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం. इससे प्रभु नए साल में प्रवेश करने जा నూతన रहे ఆనందంతో हैं। ये आनंद के ఈ साथ రోజు నీ దాసుని ఇచ్చిన వాక్యం आज आपके दास की तरफ మన హృదయంలో ఫలిస్తాడు సహా. हम सबके हृदय में फलवंत होने के लिए मदद। 100 పాళ్ళు, 100 गुना, 100 పాళ్ళు 100 సాతాను ఎత్తుకుని పోవడం సహా. शैतान उठा के ना నిన్న ప్రతి మాటను ఆలోచించే భాగ్యం దయచేసి. सुनी हुई प्रति वचन को लेकर అయ్యా, బిడ్డలు ఆలోచించాలి. सारे एक सोचने। ఈ రోజు దైవదాసులు ఏం మాటలు చెప్పాడు. आज प्रभु का दास ने क्या बात, దాసులో ఉండి దేవుడు ఏం మాట్లాడిచ్చాడు. दास में होकर प्रभु ने क्या ఏంటి बात నాకు कराई? లాభం ఈ రోజు? इस बातों के द्वारा मुझे क्या నేను फायदा దేవునికి हुआ? ఎలా చేయాలి? मैं प्रभु का काम कैसा करूं? అన్ని ఆలోచించండి. सोचिएगा, ఆలోచించండి. सोचे। వందనాలు నాయన. धन्यवाद प्रभु जी। నీ బిడ్డలో తండ్రి సాతాను ఎత్తుకుని పోకుండా నోటికి ఫలించేటట్టు చేయమని प्रभु आपके बच्चों में शैतान वचन उठा के ना ले जाने पाए, वचन 100 गुना फलवंत होने के लिए యేసు నామములో ఫలవంతుని కలుగును. यीशु के नाम से फलवंत होने के लिए मांगते हैं। आमीन. आमीन। हमारे पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे प्रभु. आमीन। ఆమేన్. అలా అందరికీ వందనాలమ్మా. सबको प्रेज द लॉर्ड। ప్రభు కృప వలన మళ్ళీ క్రిస్మస్ అంతా చక్కగా